బాబా అంటున్నారు, తన నిలయంలోని వారందరినీ తాము తెలుసుకోవాలి అంటున్నారు. తన నిలయంలోని వారందరినీ కూడా తాము తెలుసుకోవాలి అని. అంటే ఇక్కడ నిలయము అంటే మనలో, మన దేహంలో, మన తన నిలయంలో వారందరినీ తాము తెలుసుకోవాలి అని. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం ఎంతసేపటికి మనం వదిలేసి బయట చూస్తూ ఉంటాం. దానికి మాస్టర్ ఏం చెప్తున్నారు, ఆత్మవిమర్శ చేసుకోవటం వల్ల మనిషి పునీతుడవుతాడు. మనమేమో ఎంతసేపటికి బయట విమర్శ చేస్తూ ఉంటాం. కానీ మాస్టర్ ఏం చెప్తున్నారు, ఆత్మవిమర్శ చేసుకోవటం, తనను తాను విమర్శ చేసుకోవటం వల్ల, అంటే తనలో బలహీనతలు ఏంటి, తనలో ఉన్న అడ్డంకులు ఏంటి, తనలో ఎలాంటివి ప్రకటమవుతూ ఉన్నాయి, తను ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు అన్నది, దానివల్ల మనిషి పునీతుడవుతాడు. ఎందుకని ముందు గుర్తిస్తే వాటిని తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు మనకి ఏమీ లేవు, మనం పర్ఫెక్ట్, మనం చాలా ఇది అని మనం సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటాం కాబట్టి మనకి అవి ఉన్నట్టు కూడా తెలియదు అనమాట. అందుకని మాస్టర్ చెప్తున్నారు, ఆత్మవిమర్శ చేసుకోవటం వల్ల మనిషి పునీతుడవుతాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడటం, తిరిగి తప్పు చేయకుండా ఉండటం మానవుని ప్రవర్తనను సన్మార్గం వైపు మళ్లిస్తుంది. ముందు మా ఆత్మవిమర్శ చేసుకొని మనలో ఉన్నవి తెలుసుకొని, బలహీనతలు, మనం ఎలాంటి తప్పు చేస్తున్నామో, చేసిన తప్పుకు పశ్చాత్తాపపడటం, తిరిగి తప్పు చేయకుండా ఉండటం. ముందు తప్పు చేస్తే ముందు పశ్చాత్తాపడటానికి మనం వెనకాడకూడదు. మనం ఎవరి పట్ల తప్పుగా ప్రవర్తించామో వాళ్ళకి మనం క్షమాపణ కూడా చెప్పుకోవాలి. నిజానికి అది పశ్చాత్తాపంలో మొదటి మెట్టు. చేసిన తప్పుకి పశ్చాత్తాపపడటం, తిరిగి తప్పు చేయకుండా ఉండటం మానవుని ప్రవర్తనను సన్మార్గం వైపు మళ్లిస్తుంది. అహమును నశింపజేసుకోవడం అంటే అసూయను పోగొట్టుకోవడమే అంటున్నారు. తన నిలయంలోని వారందరినీ తెలుసుకోవాలి అంటున్నారు బాబా. మాస్టారేమో మనల్ని మనం విమర్శ చేసుకోవటం వల్ల మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న అడ్డంకులు, ఇవన్నీ అవి తెలుసుకోవటం వల్ల గుర్తిస్తే వాటిని మనం కనీసం వాటి మీద మనం వర్క్ చేయడానికి, అంటే ఈ బలహీనతలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని. కాబట్టి వాటి వల్ల మాత్రమే మనిషి పునీతుడు అవుతాడు. కానీ మనలో ఉన్న బలహీనతలకి పక్కన వాళ్ళ మీద మనం పెట్టుకోవడం, వాళ్ళ వల్ల ఇలా అయిందని అనుకోవటం, లేకపోతే వాళ్ళు అసలు మనం ఎప్పుడూ కూడా అనుకునేది అదే, నేను మామూలుగా మంచిగానే ఉన్నాను, పక్కన వాళ్ళు నన్ను ఎడగొట్టారు, వాళ్ళ అనబట్టి కదా నేను ఇలా ఉంటుంది అంటారు. నిజంగా మనం ఆలోచిస్తే మాస్టర్ గారు అంటారు, తక్కిన ప్రపంచం తలకిందులు కానివ్వు, నువ్వు మాత్రం రుజుమార్గంలో వెళ్ళాలి. ఎందుకని సముద్రంలో ఉన్న అలలన్నీ ఆగిపోయిన తర్వాత నేను వెళ్ళి స్నానం చేస్తానంటే ఎట్లా ఉంటుందో, అందరూ మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను అంటుంది, అలా ఉంటుంది. వాళ్ళందరూ మంచిగా ఉంటే మనం మంచిగా ఉండటం ఏముంది? అందుకని మనల్ని మనం విమర్శ చేసుకొని మనలో ఉన్న తప్పుని గుర్తించి ఆ తప్పులకి పశ్చాత్తాపడి తిరిగి ఆ తప్పు చేయకుండా ఉండటానికి మనం మానవుని ప్రవర్తన సన్మార్గం వైపుకు మళ్లిస్తుంది అంటున్నారు. అవన్నీ మనకి ఎందుకు అనుకుంటే మనకు అక్కర్లేదు. పైగా మాస్టర్ గారు ఏమంటారు, అహాన్ని నశింపజేసుకోవడం అంటే అసూయను పోగొట్టుకోవడమే. ఇది బాబా చెప్పిన తమ నిలయంలోని వారందరినీ తాము తెలుసుకోవాలి. మనలో ఎప్పుడూ కూడా ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటేనే మనకి ఉపయోగం. లేకపోతే మనం సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటాం. అస్సలు నేను మామూలుగా చాలా మంచివాడిని, లేకపోతే చాలా మంచిదాన్ని, వాళ్ళు కదిలిచ్చి ఇలా అనబట్టి కదా ఇలా అయింది అని. అందుకని శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. మాస్టర్ గారిని ఒక భక్తుడు మాస్టర్ గారిని ఒక ప్రశ్న వేశారు. మాస్టర్ గారు, నేను ఎన్ని పారాయణలు పూజలు చేసినా సాయి నాకు స్వప్న దర్శనమైనా ఇవ్వలేదు. విశ్వాసం లేని వారికి కూడా అనుభవం ఇస్తున్న ఆయన నాకెందుకు ఇవ్వడం లేదు? మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి లీలామృతంలో చదువుతూ ఉంటే ఎవరికో నమ్మని వాళ్ళకి సైతం కల్లో కనపడి నువ్వు నా పటానికి మాల వేయి నేను రక్షిస్తాను అని, లేకపోతే ఎవరెవరికో నువ్వు షిరిడీ వస్తానంటే నీకు తగ్గుతుందని, అసలు ఆశ్చర్యకరంగా ఉంటాయన్నమాట. బాబా ఏంటి ఒక్కొక్కరి పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నారు, వాళ్ళు నమ్మిన వాళ్ళు కాదు, ఆయన గురించి తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఎప్పుడో ఎవరో ఆ కల్లో కనిపించిన ఫకీర్ అని ఎక్కడో బస్సులోనో పక్కన వాళ్ళు ఎవరో చూపిస్తేనో ఏ గ్రంథంలోనో ఆయన ఫోటో కనపడితే ఓ ఈయన సాయి కదా అని తెలుసుకొని వెళ్ళేవాళ్ళు. మరి మనమేమో ఆల్రెడీ మనం బాబా మార్గంలోకి వచ్చాం, బాబాని
మన తెలిసినంతలో చేతనైనంతలో పూజ చేస్తున్నాం అని అనుకుంటూ ఉన్నా కానీ పైగా మిగిలిన భక్తులకి అటువంటి అనుభవాలు కలుగుతూ ఉన్నాయి, అద్భుతమైన అనుభవాలు. మనం ఎంత చేస్తూ ఉన్నా కానీ ఒక్కసారి కూడా సాయి మనకి స్వప్న దర్శనం ఇవ్వరు, మనం ఏం తప్పు చేస్తున్నాము అని అనిపిస్తూ ఉంటుంది మనసుకి. మనకు వచ్చే ప్రశ్నలు అంటే మనకు కూడా అట్లాంటి దివ్యమైన అనుభవాలు కలగాలని ఉంటుంది. మనకేంటంటే గమ్మత్తు, లౌకికంలో కొట్టుకులాడుతూ ఉంటాం, అందరికంటే మంచిగా ఉండాలి అనుకుంటూ ఉన్నా నిజానికి ఇట్లాంటి అనుభవాలు విన్నప్పుడు మనకు కూడా అలాంటిది కలిగితే బాగుండు, అసలు దీనివైపు ఎక్కువ మనం ప్రయత్నం చేస్తే బాగుండు అనిపిస్తుంది. కాకపోతే ఆ ప్రయత్నం అవన్నీ నిజంగా మనకి దాని లక్ష్యం మీద అంత ప్రీతి లేకపోవటం వల్ల. కారణం ఏంటి? మాస్టర్ గారు అంటారు, మనకి లక్ష్యం మీద ప్రీతి ఎందుకు ఉండదంటే అది ఎప్పుడు అనుభవం లేదు కాబట్టి. ఇప్పుడు డబ్బు ఉంది, డబ్బు సంపాదిస్తేనో ఆస్తులు సంపాదించుకుంటానో దానివల్ల సుఖపడతాం, దానివల్ల మనకు కావాల్సినవి కొనుక్కుంటాం, మన లైఫ్లో ఏం కావాలంటే అవి మనం తెచ్చిపెట్టుకుంటాం అవి అని మనకు అనుభవంలో ఉంది కనుక దానికోసం ప్రతి మనిషి తపన పడుతూ ఉంటాడు. ఇంకా ఉంటే ఇంకా కన్వీనియన్సెస్, కంఫర్ట్స్, మన లగ్జరీ, రేపటికి ఒక రోజు సెక్యూర్డ్గా ఉంటాం అనే ఒక ఫాల్స్ సెక్యూరిటీ, ఇన్సెక్యూరిటీని మనం తెచ్చిపెట్టుకుంటూ దానికోసం చేస్తూ ఉంటాం. అదే ధ్యానం చేయమంటే మనకి ధ్యానం కుదరదు, ధ్యానం చేయాలన్న ఆసక్తి రాదు, పదే మనం చేయలేకపోతున్నా ప్రయత్నం చేద్దామని ఎందుకు అనిపించదు అంటే నిజానికి అది మనకి ఎప్పుడు అనుభవంలో లేదు. అనుభవంలో ఉంటే ఇక దాన్ని వదులుకోలేము. ఒక మహాత్ముని దర్శనం చేసుకొని, మాస్టర్ లాంటి మహాత్ముల్ని దర్శనం చేసుకొని వాళ్ళ సన్నిధిలో కనుక అటువంటి ప్రశాంతతని, తృప్తిని ఇలా ఉంటాయి. మనం అనుకున్నట్టుగా మనం దేనికోసం వెతుకుతున్నామో అదే సద్గురు రూపంలో తారసిల్లేసరికి, మనం వెతికేది ఆయన రూపంలో ఉండేసరికి మన మనసు ఆటోమేటిక్గా అనువైపు లాగబడి ప్రశాంతం అయిపోతుంది, ఆకర్షితం అవుతుందని మనం గత వారం చెప్పుకున్నట్టుగా. అది చూసినప్పుడు మనకి ఆ ప్రీతి కలిగినప్పుడు ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. కొంతమంది మాస్టర్ గారి దగ్గరికి అసలు ఏమీ లేకపోయినా పొద్దునే అనిపించేదంటే వచ్చేసేవారు. ఎందుకు అంటే అంతగా బాగుంటుంది అని. అట్లా ఒకసారి ఆ రుచి తెలిస్తే అప్పుడు మనకి ప్రీతి ఏర్పడుతుంది. ఆ రుచి తెలియదు అనుకోండి, ఏముంటుంది, మాస్టర్ గారిని సైతం మనం బయట వాళ్ళు చూసినట్టుగా ఆయన గొప్ప భక్తులు ఏంటండి, బాబా గురించి బాగా చెప్తారు, వెళ్ళిన వాళ్ళందరికీ పారాయణ చేసుకోమంటారు అన్నట్టుగా కనపడుతుంది. కానీ వెళ్ళిన వాళ్ళకి ఆయన దగ్గర ఎలాంటిది ఉంటుందంటే ఒక అద్భుతమైన చిత్తశాంతిని ప్రసాదించే ఆయన యొక్క దివ్యమైన స్థితి, జ్ఞానపటిమ కానివ్వండి, అవన్నీ కూడా అరే మాస్టర్ గారిని అడగకుండానే సమాధానం చెప్పారని ఆశ్చర్యించేవి అని మొదటిసారి మాట్లాడుతూ ఉన్నా కూడా తన కుటుంబ సభ్యులు ఎంత ప్రేమగా, అంతకంటే ప్రేమగా మాట్లాడుతున్నారనిపిస్తుంది ఎవరికి వాళ్ళకి. అట్లా అంటే మనకి లక్ష్యం మీద ప్రీతి లేకపోవటానికి కారణం ఒక్కసారి కూడా దాని గురించి మనకి ఇది లేకపోవటం వల్ల. అందుకని మనందరికీ అనిపిస్తుంది అనమాట, అబ్బా మనకు కూడా అటువంటి దివ్యమైన అనుభవాలు కలిగితే బాగుండు, మనం కూడా సాయి, మనం పారాయణ పూజలు చేస్తూ ఉన్నాం కదా, ఆయన మనకు కూడా స్వప్న దర్శనం ఇచ్చి, ఇదిగో నువ్వు మంచి దారిలోనే ఉన్నావు, నేను ఎప్పుడు నీతో ఉంటాను, లేకపోతే నువ్వు ఈ తప్పులు చేస్తున్నావు, లేకపోతే మనకు ఒక చెంపదెబ్బైనా సరే ఇదిగో నువ్వు ఈ తప్పులు చేస్తున్నావు అని చెప్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆ బాబా యొక్క పటం లీలలు విన్నప్పుడు కూడా, మాస్టర్ గారు విద్యానగర్లో ఉన్నప్పుడు ఆ చిన్నపిల్ల ఆ గది ఊడుస్తూ బాబా దగ్గర దక్షిణ తీసుకోవడానికి ఎవరు చూడట్లేదు కదా అనుకుని చేయి పెడితే వెంటనే బాబా లాగి ఒకటి చెంప మీద కొట్టారంట. మాస్టారు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి పాప ఏడుస్తుంటే ఏమైందమ్మా అంటే, అదిగో నేను అది పొరపాటున ఎందుకో డబ్బులు దిగిపోతే ఆ పట్టణంలోంచి ఆయన కొట్టారని. మనకు కూడా అట్లా కొట్టి దారిలో తెచ్చుకుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ దానికోసం మనం ప్రయత్నం చేయం. ఇప్పుడు ఉద్యోగం కావాలనుకోండి, మన ఊరికే ఉద్యోగం కావాలి ఇంట్లో అనుకోము. ఉద్యోగం కావాలని తపన పడతాం, ఎక్కడెక్కడ ఉద్యోగాలని చూస్తాం, దానికోసం మనం ఎట్లా అప్గ్రేడ్ అవ్వాలి, ఏం నేర్చుకోవాలని తపన పడతాం. ఎందుకని? మన ఉద్యోగం వస్తే, మనం కావాల్సినవి వస్తే, మనం అనుకున్నవి వస్తాయి, వస్తే మనకి బాగుంటుంది అనుకుంటామో అది మనకు అనుభవంలో ఉంది. కానీ ఇటువైపు మాత్రం ఇది లేకపోవటం వల్ల మనం ప్రయత్నం కూడా చేయట్లేదు అనమాట. అందుకని ఈ ప్రశ్న మనందరికీ కూడా బాగా కనెక్ట్ అయ్యే ప్రశ్న. నేను ఎన్ని పారాయణలు పూజలు చేసినా కానీ సాయి నాకు స్వప్న దర్శనమైనా ఇవ్వలేదు, విశ్వాసం లేని వారికి కూడా అనుభవం ఇస్తున్న ఆయన నాకెందుకు ఇవ్వడం లేదు అన్నారు. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, కేవలం లౌకిక దృష్టితో పారాయణ చేసేవారిని సన్మార్గంలోకి లాగాలి కనుక వారికి త్వరగా దర్శనము ఇస్తారు సాయి అన్నారు. చూడండి ఎంత అద్భుతమైన సమాధానం అంటే, మనం లౌకిక దృష్టితో అంటే కేవలం కష్టాలు కోరికలు తీర్చుకుంటున్నాం, ఆయన మీద భక్తి లేదు. మార్గం అని చెప్పారు, ఇదిగో మీరు పారాయణ చేసుకుంటే తీరుతుందండి. మనం ఎంతోమందిని చూస్తాం, మేము పారాయణ చేసామండి, అప్పుడు మాకు ఉద్యోగం వచ్చిందండి, మేము కష్టాలను పారాయణ చేసామండి, ఆ కష్టం తొలగిందండి, కానీ ఇప్పుడు కుదరట్లేదండి, ఇప్పుడు ఎక్కడ కుదురుతుందండి పారాయణ చేసుకోవడానికి అనేవాళ్ళని నేను చాలామందిని చూశాను. అరే పారాయణ మన జీవితంలో ప్రధానమైన సాధన.
బాబా మీద దృష్టి పెట్టు, ఆయన నాపై నీ దృష్టి పెట్టు అన్న దానికి అసలు ఎలా పెట్టగలం దృష్టిని అంటే ఒక్క పారాయణ ద్వారానే. విశ్వమంతా తన రూపమైన అనుభవం ఇచ్చి ఆ అనుభవాలన్నీ మనకి, ఆయన చరిత్ర కూడా అలాంటి ఆలంబనగా మనకి ఇచ్చారు. అందుకని మహర్షి గారు అంటారు, విశ్వమంతా మహర్షిని సైతం ఏ విశ్వం అయితే భ్రమింపజేసిందో అదే విశ్వం మనకి సాయి రూపంలో గురువై ప్రబోధిస్తూ ఉంది అంటారు. అంటే అంతటి అద్భుతమైన చరిత్ర. మనలాంటి వాళ్ళకి సైతం చరిత్ర చదువుకుంటూ ఉంటే మిగిలిన జీవుల్ని బాధించకూడదని, ఏ జీవికి పెట్టినా ఆయనకే చెందుతుందని, పక్కన వాళ్ళతో మాట్లాడినా మనసు బాధపడే స్థాయికి రాగలుగుతుంది అంటే అది ఆయన యొక్క చరిత్ర యొక్క గొప్పతనం. అదే మిగిలిన చదివామనుకోండి మనకు అలా అనిపిస్తుందా అంటే సాయి మనకు అటువంటి చరిత్రని ఇవ్వబట్టి కదా అనిపిస్తుంది అనమాట. అయితే అలా కాకుండా కష్టం కోరికలతో మనం మొదట చేసేవాళ్ళు వాళ్ళని కూడా సన్మార్గంలోకి లాగాలి కనుక బాబా ఏం చేస్తారట, త్వరగా దర్శనము ఇస్తారు. కొత్తవారి ఇంట్లోకి వస్తే మర్యాద చేయమా అంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఏం చేస్తాం, కొత్తవాడు వస్తే హడావుడిగా మర్యాద ఏం కావాలంటే ఏమి తీసుకుంటారు, అవి తీసుకుంటారు, ఇవి తీసుకుంటారని మర్యాద చేస్తాం. రోజు ఇంట్లో ఉండేవాళ్ళని అలా మర్యాద చేస్తామా మనం? మనకు అనిపిస్తుంది, పిల్లలకైతే ఇంకా అనిపిస్తుంది, అదేంటి నేను ఇంతసేపు ఇంట్లో ఉండి నన్ను ఎప్పుడు అడగలేదు, వాళ్ళెవరో బయట నుంచి రాగానే హడావుడి చేస్తున్నారు, కూల్ డ్రింక్ తాగుతారా లేకపోతే ఇంకేమైనా తింటారా అని. మాస్టర్ గారు అంటున్నారు, కొత్తవారి ఇంటికి వస్తే మనం మర్యాద చేయమా? పరమార్థం కోసం పారాయణ చేసేవారు ఆయనకు తమ కుటుంబంలోని వంటి వారు. అంటే కష్టాలు కోరికలతో కాకుండా ఇక ఆయన ఎప్పుడు మనతోనే ఉండాలి, ఆయన కృప మనకి లభించాలి అని, కష్టాలు కోరికలని కాకుండా అసలు ఆయన నిరంతరం ఎలా స్మరించుకోవాలో చెప్పారు కదా. అంటే ఆయన నా రక్షకుడు, ఆయన వల్లే నేను జీవించి ఉన్నాను, ఈరోజు నేను ఊపిరి పీలుస్తున్నాను అంటే ఆయన వల్లే, ఈరోజు నేను జీవించి ఉన్నానంటే ఆయన వల్లే, నాలో జరిగే క్రియంతా ఆయనే నిర్వహిస్తున్నాడు అని అలాంటి కృతజ్ఞతని, అలాంటి గుర్తింపుతోటి సాయిని ఆయనే నా సర్వరక్షకుడు అని ఎవరైతే అలా స్మరిస్తూ ఉంటారో, అందుకని పరమార్థం కోసం పారాయణ చేసేవారు ఆయనకి తమ కుటుంబంలోని వారి వంటి వారు అంటున్నారు. అంటే ఇంకేం కొరక సాయిని ఆయన అనుగ్రహం కోసం, దానికోసం పారాయణ చేసేవాళ్ళు ఆయన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు అంటున్నారు. అప్పుడేమవుతుంది, మాస్టర్ గారు అంటున్నారు, కొత్త వాళ్ళు వస్తే మర్యాద చేస్తాం కనుక వాళ్ళకి స్పెషల్గా చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంట్లోని వాళ్ళే కనుక చూడండి, గమ్మత్తు ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి మహా అయితే ఏం చేస్తాం, వాళ్ళకి కావాల్సినవి ఏవో 4 పదార్థాలు చేసి పెడతాం, లేకపోతే కాఫీయో తాగడానికో ఇంకేదో ఇస్తాం. అదే మన పిల్లలకి అవి ఇవ్వకపోవచ్చు, కానీ మన పిల్లలు ఎలా అవ్వాలనుకుంటాం, వీడి కనుక యోగ్యుడైతే ఇప్పుడు దాకా వీడు సంపాదించుకున్నది మొత్తం వాడికి రాసి ఇచ్చేసి హాయిగా ఉందాం అనుకుంటారు. అంటే ఏంటి, అప్పుడప్పుడు ఇవ్వకపోవచ్చు, కానీ ఎప్పుడెప్పుడు వాడికి తనది, వీడు యోగ్యుడవుతాడా, వీడు అర్హుడవుతాడా, వీడికి మొత్తం ఇచ్చేయాలి, తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని తల్లిదండ్రులు ఎలా చూస్తారో అలా గురువు కూడా చూస్తాడనమాట. అందుకే సాయి తన పరమార్థం కోసం పారాయణ చేసేవారు ఆయనకి తమ కుటుంబంలోని వారి వంటి వారు. ఎప్పుడు ఇంట్లోని వారికి మర్యాదలు ఎందుకు చేస్తారు, మనం చూస్తాం, మన ఇంట్లో వాళ్ళకి ఎవరు మర్యాదలు చేయరు, ఇంట్లో సభ్యులం మనం. ఒకవేళ ఖాళీ లేకపోతే కింద పడుకుంటాం, లేకపోతే కూర అయిపోతే మనం పచ్చడి వేసుకొని తింటాం, ఇంట్లో వాళ్ళే కదా అని. కానీ బయట వాళ్ళు వస్తే అలా చేయం, వాళ్ళకి ఏర్పాట్లు చేస్తాం, అప్పుడప్పుడైనా సరే బయటికి వెళ్ళి తెప్పిస్తాం, లేకపోతే అప్పుడప్పుడు వంట చేసైనా పెడతాం, అలా ఉంటుందన్నమాట. కనుక ఎప్పుడు ఇంట్లోని వారికి మర్యాదలు ఎందుకు చేస్తారు, వారి ప్రధాన కర్తవ్యం నిష్ఠాసబూరి అనే దక్షిణ సమర్పించుకొనడమే. సాయి ప్రబోధం శ్రద్ధగా విరామ సమయంలో చదివి దీక్షతో విడవకుండా పారాయణ చేయి అని చెప్తున్నారు మాస్టర్ గారు. కనిపించిన సాధువుకెల్లా మొక్కి వారి వెంట పడకుండటం అవసరం అంటున్నారు. చూడండి గమ్మత్తు దీనిలోనే, అంటే ఇక్కడ సాయి మనకి స్వప్న దర్శనం లేదు కదా అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టి ఆ సాధువు ఈ సాధువు, వాడు గొప్ప అంటండి, వీడు గొప్ప అంటండి, ఇలా చాలామందిలో ఈ డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట. అంటే సరిగ్గా మనం పట్టుకోకుండా అనుభవాలు కలగట్లేదు, పక్కన వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు నిజంగా ఎంత భక్తితో ఉన్నారు, బయట కనపడేది కాదు కదా భక్తి అంటే. మనం ఏమనుకుంటాం, బయట కనపడితే భక్తి అనుకుంటాం, భక్తిని ఆయన గుర్తించేటట్టుగా ఉంటుంది తప్పించి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు ఇక్కడ, కనిపించిన సాధువు కల్లా మొక్కి వారి వెంట పడకుండటం అవసరం. నిజమైన ఫకీరు అరుదు అని సాయి చెప్పారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనిపించిన వాడిని వివాహం తపస్సు చేసింది కనుకనే పార్వతీదేవి సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి
పరిణయమాడింది. అంటే కనిపించిన ప్రతివాడిని అలా కాకుండా ఆవిడేంది, నేను పొందితే ఆయన్నే పొందాలి అని అంతటి తపస్సు చేసింది కనుకనే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి పరిణయమాడింది అంటున్నారు మాస్టర్ గారు. అందుకని మనం కూడా కనపడిన సాధువునల్లా కాళ్ళ మీద పడి వాళ్ళని ఆయన నిజమైన సాధువో సద్గురువో తెలియకుండా మనల్ని వాళ్ళ మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకని కలియుగ ధర్మం అది. భగవానుడు ముందే హెచ్చరించి వెళ్ళాడు, బాబా చెప్పారు, ఎంతోమంది మహాత్ములు చెప్పారు. అయినా కానీ మనం మళ్ళీ మోసపోయామంటే అది మన తప్పే కానీ వాడు చెప్పకపోవడం కాదనమాట. అంటే వాళ్ళు చెప్పినా కూడా మన దృష్టి పెట్టకపోవటం. మన మనసు అలానే చేయాలి, అందుకు తపస్సు చేయాలన్నారు. ఎట్లయితే పార్వతీ అమ్మవారు తపస్సు చేసి శివుడినే పరిణయమాడాలని పెట్టుకొని ఆవిడ ఆయన్నే పొందిందో, అలాగా మన మనసు కూడా అలానే చేయాలి, అందుకు తపస్సు చేయాలి ఆయన్ని పొందటానికి. అప్పుడు కేవలం మర్యాద కాక శాశ్వత సన్నిధి లభిస్తుంది. అసలు చూడండి ఎంతగా అంటే మనం మర్యాద చేస్తాం, అతిథులు వస్తే కావాల్సినవి ఉంటారు, వాళ్ళేంటి మహా అయితే ఒక గంట సేపు కూర్చుంటారు, లేదా సాయంత్రం వరకు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ మాస్టర్ ఏమంటున్నారు, అప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఎట్లా ఉంటారట, బాబా దగ్గర ఇంట్లో ఉండేవాళ్ళు అంటే ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళకి మర్యాదగా కాక శాశ్వత సన్నిధి లభిస్తుంది. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర విడవకుండా పారాయణ చేస్తూ ఉండు అన్నారు. ఇవన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి ప్రశ్నలు, మాస్టర్ గారు ఇచ్చిన అద్భుతమైన సమాధానాలు. వీటిని మనం విని మర్చిపోకూడదు అనమాట. మాస్టర్ గారు ఏం చెప్పారు, ఇలా గత వారం మన ధ్యానం గురించి చెప్పుకున్నాం. ఎందుకు ధ్యానం కుదరదు, ధ్యానానికి పాడ ఆలోచనలు వస్తున్నాయి, పొద్దునుకున్న అవే వస్తున్నాయి, ఇవి రాకూడదు కదా అనుకోవటం వల్ల మనకి ప్రయోజనం లేదన్నారు. ఇవి ఎందుకు వస్తున్నాయి, ఇలాంటివి రావటం వల్ల మనకి ప్రయోజనం ఉందా లేదా అనేది మనం విమర్శ చేసుకొని ఆలోచించుకోవటం ద్వారా వాటి మీద ఆసక్తిని తగ్గించుకుంటే అవి పోతాయి. కానీ మాస్టర్ గారు ఒక కథ చెప్తారు, ధ్యానం చేసే ముందు కోతి గుర్తు రాకూడదని చెప్పాడంట. ఒకటి మోక్షం రావాలంటే ఇంతే కదా అనుకున్నాడట. ధ్యానం చేసే ముందు అనుకుంటాండి వాడు కోతి గుర్తు రాకూడదని. అయిపోయింది, వాడు ఫస్టే కోతిని గుర్తు చేసుకున్నాడు. అంటే మనసు ఎలా ఉంటుంది, అసలు మామూలుగా మనం కూర్చుంటే కోతి ఎందుకు గుర్తు వస్తుంది, వాడికి చెప్పాడు కాబట్టి, వద్దనుకున్నాడు కాబట్టి ఫస్ట్ అదే గుర్తు వస్తుంది అంటారు. లేకపోతే ఎవరికైనా కోతి ఎందుకు గుర్తు వస్తుంది, కోతి గుర్తుకు రాకూడదు అని గుర్తు చేసుకోవడం కోతిని గుర్తు చేసుకుంటున్నాడు అనమాట. అట్లా మనసుకి మనం వద్దు అంటే అదే మొదట వస్తుంది. అందుకని ఏమంటున్నారు, ఈ ఆలోచన కూడా నాది కాదన్నట్టు కనుక మనం చూడగలిగితే అప్పుడు ఈ ఆలోచన మనది కాదన్నట్టుగా మనం చూస్తూ ఉండాలి. మనకి ఏం ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఈ ఆలోచనలు ఎందుకు వస్తూ ఉన్నాయి, మనకి దాని మీద ఆసక్తి ఉండటం వల్ల వస్తుంది, ఈ ఆసక్తి మనకి శ్రేయస్కరమా కాదా అని అలాంటి ఆలోచనతోటి మనం వాటి మీద ఆసక్తిని తగ్గించుకోవాలి తప్పించి ఇలాంటివి రాకూడదు, ఇది తప్పు, నేను కళ్ళలో కూడా ఇలా అనుకోలేదు, నాకేంటి ఇలాంటి ఆలోచన వస్తుంది, ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి అని ఇలా మనం అనుకున్నాం అనుకోండి, అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మనం వాటి గురించి ఇలా ఆలోచన వచ్చిందా, ఎందుకు వచ్చింది, ఇదేమై ఉంటుంది, ఇలా అని మనం ఆలోచన చేసుకొని వాటి మీద ఆసక్తి తగ్గించుకోవాలన్నారు. అట్లా నిజం చెప్తే ఆయన అన్నారు, ధ్యానానికి నిజంగా ఎవరు కూడా సిద్ధంగా ఉండదు మనస్సు. మనందరం కూడా పరిపరి రకాలుగా మన మనసు మన నియంత్రణ లేకుండా కొట్టుకులాడుతూ ఉంది. ఎంతో మేధస్సు ఉన్న మనకి, అనుకుంటున్న మనకి మన మనసునే కంట్రోల్ చేసుకోలేనంత చేతగాని వాళ్ళుగా ఉన్నాం. కానీ బయటకు ఏం చెప్పుకుంటాం, మేము మహా తెలివైన వాళ్ళం, మేము మహా గొప్ప వాళ్ళం, మేము గోల్డ్ మెడలిస్టం, ఆ మెడలిస్టం. మన మనసునే మనం చేసుకోలేమన్నమాట. అన్నిటికంటే కూడా ఎవరైతే మనసుని నియంత్రణ చేసుకొని మనసుని జయించి చేస్తారో వాళ్ళు ఇటువంటి గొప్ప స్థితులు పొందుతారు. అందుకే మాస్టర్ గారు అంటారు, మీకు ఆలోచన రాకుండా ఉండడం ఎంత కష్టమో నాకు ఆలోచన తెచ్చుకోవడం అంత కష్టం అన్నారు. అంటే మనసుని వాడు ఎలా వాడతారో చూడండి. ఇప్పుడు మన చెయ్యింది కదా అని విసిరిసిరి వేయం కదా, మనం కావాల్సినప్పుడు చేత్తో ఏదైనా అందుకోవాలంటే అది తీసుకోవాలంటే ఎట్లయితే అప్పుడు మాత్రమే తీసుకుంటున్నామో అలా కాకుండా మిషన్ లాగా 24 గంటలు మన చేయి తిరుగుతుంది కదా అని తిప్పం కదా. కానీ మనసును మాత్రం మన ప్రమేయం లేకుండానే గిరిగిరా తిప్పేస్తూ ఉంటాం అనమాట. అందుకని మాస్టర్ గారు అంటారు, మీకు ఆలోచన లేని స్థితి తెచ్చుకోవడం లేకుండా ఉండడం ఎంత కష్టమో నాకు ఆలోచన తెచ్చుకోవడం అంటే వాళ్ళు అంత మేధస్సుతో అంత కనపడుతూ ఉన్న మనసు ఎంత ప్రశాంతంగా వాళ్ళు కావాలని తెచ్చుకుంటే కానీ ఆలోచన రానటువంటి స్థితిలో ఉంటారనమాట. అందుకే అంతటి ఎవరు వెళ్ళినా, మనలాంటి వాళ్ళు వెళ్ళినా, అంటే ఎటువంటి సాధన చేయని వాళ్ళు వెళ్ళినా ఆయన సన్నిధిలో కూర్చుంటే అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. అది అందుకని మనం పరమార్థం కోసం పారాయణ చేస్తూ అమ్మవారు కనుక శివుడినే పొందాలి, ఆయన్నే పెళ్లి చేసుకోవాలని ఎవరిని పడితే వాళ్ళని చేసుకోకుండా ఎట్లయితే తపస్సు చేసి ఆయన్ని పొందిందో
మనం కూడా ఆయన యొక్క శాశ్వత సన్నిధిని పొందాలి. మనం మర్యాదలు కాదు కావాల్సింది, 1, 2 ఇచ్చి మనల్ని పంపించేస్తే మనకు ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడేదో కష్టం వచ్చి తీర్చేశాడు, ఆ తర్వాత పట్టించుకోకపోతే మనం ఎట్లా? మన జన్మజన్మల ఆయనే తోడు ఉండి నడిపించేట్టుగా ఆయన యొక్క శాశ్వత సన్నిధిని పొందాలి. ఆయన మనతోనే ఉన్నారు. ఎట్లయితే బాబా అన్నారో, రేగితో నీ లోపల నీ చుట్టూ నీ బయట అంతా నేనే ఉంటాను. ఎందుకంటే ఆయన అడిగాడు, నీకు నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెడుతున్నాను, ఏం కావాలో కోరుకో అంటే ఎంత అద్భుతం. మనందరికీ కూడా అది మనం బాబాని ప్రార్థిస్తే ఎట్లా ప్రార్థించాలి, ఏం కోరాలో తెలిపేటువంటి సన్నివేశం అనమాట. మనం ఏం చేస్తాం, ఈ జన్మకి ఇప్పుడున్న కష్టానికి పరిష్కారం అడతాం. అలాంటిది అడగకుండా బాబా నాకున్న అన్ని జన్మల్లోనూ మీరు తోడుండి నడిపించాలన్నాడు. బాబా కూడా సంతోషపడే కోరుకున్నాడు. అంటే ఎంత ముందు చూపుతో బాబా నాకు ఇప్పుడు ముక్తి ఇచ్చేయనలా. మాస్టర్ గారు అంటారు, ఇప్పుడు ముక్తి ఇచ్చేయంటే మరి నీకు ఇంకా కర్మ ఉంది తీరాల్సింది, నీకు ఇప్పుడు ఇవ్వలేరు అన్నారనుకోండి, ఆయన ఇచ్చిన అవకాశం చేజారిపోయేది. లేదు బాబా నన్ను నీ అంత గురువుని చేసేనాడు అనుకోండి, నీకు దానికి ఇంకా టైం పట్టిద్ది అన్నగాని చేజారిపోతుంది. అందుకని ఆయన ఎంతో అద్భుతంగా మనందరికీ కూడా అది మార్గదర్శకం లాంటిది అనమాట. అంటే మనం బాబాని ప్రార్థిస్తే, బాబా అన్ని జన్మల్లోనూ మీరు తోడుండి నడిపించాలి, అన్ని జన్మల్లో నువ్వు తోడుంటే నాకేం బాధ, ఏ దుఃఖం వచ్చినా ఏ కష్టం వచ్చినా నడిపించేవాడివి నువ్వు ఉంటే నాకేం బాధ అని అట్లా మనం చేయగలగాలి. ఆయన యొక్క శాశ్వత సన్నిధిని పొందేట్టుగా మన ప్రయత్నం ఉండాలి. అప్పుడు దాకా మన కష్టాల కోరికలు తీరుస్తాడు ఆయన, తీర్చనని అనట్లేదు. అందరూ నా దగ్గరికి అలా వచ్చేవారే, ఎవరిని కూడా అలా అనవద్దని బాబానే చెప్తూ ఉన్నారు. అంటే ఆ హెచ్చరించేవాడిని కూడా నువ్వు కూడా ఇలా వచ్చిన వాడివే అని వాడికి కూడా తెలియజేస్తూ, అందుకని కష్టాల కోరికలు తీర్చను అన్నట్ల. కానీ పరమార్థం కోసం ఇక ఆయన్ని ఏం అడగకుండా పారాయణ చేస్తూ ఉంటే మనం ఆయన ఇంట్లోని సభ్యులు లాంటి వాళ్ళం అంటున్నారు మాస్టర్ గారు. ఎంత అద్భుతమైన సమాధానం అంటే మన మనసుకు తృప్తి కలుగుతుంది. అయ్యో బాబా దర్శనం ఇవ్వకపోయినా కానీ మనం ఆయన కుటుంబంలోని వాళ్ళు, ఆయన మనకి అటువంటిది ప్రసాదిస్తారు, శాశ్వత సన్నిధి అని. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మొన్న గురువారం మనకి మాస్టర్ గారి ధర్మపత్ని మనందరికీ అమ్మగారైన శ్రీ అలివేలు మంగమ్మ గారు సిద్ధి పొందారు, మాస్టర్ గారిలో ఐక్యమయ్యారు. సమాధి కార్యక్రమం అదంతా కూడా ముగిసింది. ఒంగోలు దగ్గరలో ఆ కార్యక్రమం నిర్వహించారు. మనందరం కూడా ఎంతో రుణపడి ఉంటాం అమ్మగారికి. కారణం ఏంటంటే మాస్టర్ గారు మనం ఈ సత్సంగం సాయినాటిని కల్పవృక్షాల గురించి చెప్పుకుంటూ మన మాస్టర్ గారి గురించి చెప్పుకున్నప్పుడు, అంటే గ్రంథంలో లేకపోయినప్పటికీ కూడా మనం విస్తారంగా చెప్పుకున్న విషయం అందుకే అనమాట. నిజంగా ఆయనాటిని కల్పవృక్షం ఎవరంటే మాస్టర్ గారే. మనం మిగిలిన మహాత్ముల గురించి మనం అక్కడ వింటూ ఉంటాం, కానీ మనందరికీ ఆయన ద్వారానే మేలు కలిగించారనమాట. అందుకని నిజంగా సాయినాటిని కల్పవృక్షం మన దృష్టిలో అయితే మన మాస్టర్ గారు. కానీ మాస్టర్ గారు ఎలా ఉండేవారు, చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఇటువంటి అన్వేషణ దృష్టితో ఉండి, తర్వాత కూడా ఆయన మనసుని శరీరాన్ని శిక్షణ ఇచ్చుకొని, అంటే వివాహం ఇవేవి లేకుండా వాళ్ళ నాన్నగారు ఎంత బాధపడుతూ ఉన్నా వాళ్ళ నాన్నగారు కూడా మాటిచ్చి, మీరు ఆయన చెప్పారంట, నువ్వు ఇవన్నీ నిర్వహించగలవని నాకు ఉంది, కానీ చిన్నప్పటి నుంచి నువ్వు తల్లి ప్రేమను కూడా పొందలేదు, అందుకని వివాహం చేసుకుంటే చూడాలని, కానీ కనీసం నేనున్నంత కాలమైనా నువ్వు అట్లా విడిచి వెళ్ళిపోవటం కానీ అలా చేయొద్దు అని అంటే మాస్టర్ గారు మాట ఇచ్చారు. కానీ మాస్టర్ గారు అంటారు, శరీరాన్ని మనసుని అటువంటి క్రమశిక్షణతో ఆయన ఎప్పుడైనా హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలన్నటువంటిది ఇదిలో ఉండేవారట. కానీ మనకి బాబా దయ వల్ల మాస్టర్ గారికి మహాత్ముల ద్వారా అమ్మగారిని సూచించి వాళ్ళకి వివాహం జరిపించి గృహస్థిగా మనందరి మధ్య ఉంచి, ఈరోజు మనందరం ఇలాంటి సత్సంగాలు చేసుకోవడానికి మనకు ఒక ధర్మ మార్గాన్ని మోసపోకుండా, చూడండి గమ్మత్ ఏంటంటే ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలో ఎన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి. ధన వ్యయము, తర్వాత శారీరక శ్రమ కానివ్వండి, దోచుకోవటం ఉంటుంది. పైగా ధర్మశాస్త్రం చెప్తుంది, జ్ఞానం లేకుండా గురువుగా ప్రవర్తించే వాడిని ఆశ్రయించిన వాడికి, మోసం చేసిన వాడికి ఎంత శిక్ష ఉంటుందో అలా మోసగింపబడిన వాళ్ళకి కూడా అంతే శిక్ష అంట. తెలియక కదండి మేము వాళ్ళని ఆశ్రయించాము అన్నా కానీ శాస్త్రం అలా చెప్పలేదట. అందుకని మరి మనం మన ఇంట్లోనే కూర్చొని మనం ఎంత చక్కగా ఈ సత్సంగాన్ని చేసుకుంటూ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో మాస్టర్ గారు మనకి ఎంత అద్భుతమైన మార్గాన్ని అందించి ఎంత విషయాన్ని మనకి ఎంత ప్రబోధం చేశారు. సాయి లాంటి మహాత్ముడి ప్రబోధం మనకి మన స్థాయిలో అందదో, ఎంత దిగవచ్చారు అనుకున్నా కానీ మనం కొంచెం కూడా పైమెట్లో లేకపోవటం వల్ల మన స్థాయి ఎంతో కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అందులో ఉన్న నిజమైన
ముత్యాలని, రత్నాల్ని మాస్టర్ గారు వెలికి తీసి బాబా యొక్క ప్రబోధంలో నుంచి మనకి వాటిని విని తెలుసుకొని ఆనందించే భాగ్యాన్ని ప్రసాదించి జీవితాన్ని సాధనగా చేసుకునే మార్గాన్ని అందించారు. అంటే ఊరికే ఏదో అరగంట సేపు, గంట సేపు రోజు ఆయన స్మరించుకోవడం అనేది కాకుండా బాబాని ఎలా రోజంతా మనం స్మరించుకోవాలి, సాధన జీవితమే సాధనగా ఎలా మార్చుకోవాలి అని, మనం ఎక్కడ నీ చూపు పెడితే అక్కడ నేనున్నా గుర్తుంచుకోవని, ఎవరితో మనం ఏం మాట్లాడుతూ ఉన్నది ఆయనకి తెలుస్తూనే ఉంటుందని, అన్ని రూపాలు ఆయనవేనని, ఇట్లా మనకి అద్భుతమైన చరిత్రని, బోధని, ఈ నిజమైన మార్గాన్ని అందించి మనందరికీ కూడా ఎంతో మేలు చేశారు. ఇందులో అమ్మగారి పాత్ర ఎంతో ఉందన్నమాట. మాస్టర్ గారు అంటారు, అమ్మగారి సహకారమే లేకపోతే నేను ఇలా ఊర్లో తిరిగి చిన్నపిల్లలు ఉన్నా కానీ ఇంతటి సాయితత్వ ప్రచారాన్ని చేసి మనలాంటి వాళ్ళందరికీ అటువంటి మార్గాన్ని అందించగలిగి ఉండేవారు కాదు. అంటే అమ్మగారి సహకారం, అంటే మాస్టర్ గారు మనకి బయట కనపడుతూ ఉన్న అమ్మగారి సహకారం కూడా అంతే ఉందని మాస్టర్ గారు చెప్తూ ఉండేవారు. అందుకని మనందరం ఈరోజు ఈ మార్గంలో ఉండటానికి, మన దాకా ఇది రావడానికి మాస్టర్ గారిని గృహస్థిగా అమ్మగారికి ఇచ్చి అట్లా పెళ్లి చేసి మనల్ని మన మధ్యలో ఉంచి మనందరికీ శ్రేయస్ చేకూర్చడం కోసం అది బాబా సంకల్పం. అట్లా అమ్మగారు సిద్ధి పొందారు. మనం అమ్మగారి యొక్క పాత్రని మనం గుర్తించి, గురుపత్ని గురువుతో సమానం, పైగా మనలాంటి వాళ్ళకి, అంటే దేహమే మనంగా జీవించే వాళ్ళకి మరణం అనేది ఉంటుంది, కానీ ఆ ఎల్లలు దాటిన వారికి వాళ్ళకి అలాంటివి ఏమీ ఉండవు. వాళ్ళు ఎప్పుడూ కూడా చైతన్య స్వరూపులుగా ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం సత్సంగము మహిమ అనే అధ్యాయాన్ని చదువుకుంటూ ఉన్నాం. ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసం తపన, ఇదే మానవ జీవిత సారం. మాస్టర్ గారు ఒక్క సింపుల్ లైన్లో మనిషి జీవిత సారం, మనది కాదు, ప్రతి ఒక్కళ్ళకున్న సమస్యని, ఉన్నదానితో అసంతృప్తి. మనమేమనుకుంటాం, అబ్బా వాడికి ఎంత ఉందో, అసలు వాడికి ఇంకా కావాల్సింది లేదేమో అని మనం అనుకుంటూ ఉంటాం. వాడికేమో ఆ ఉన్నదాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ఆలోచనలో దాన్ని నిలుపుకోవడంలో వాడి అధికారం కానివ్వండి, డబ్బు కానివ్వండి, డబ్బన్నా ఎందుకంటే అధికారం ఉన్నవాడికి మరీ, ఎందుకంటే వాడికి లిమిటెడ్ టర్మ్స్లో పెరుగుతూ ఉంటుంది కాబట్టి, ఈ 4 ఏళ్ళు ప్రెసిడెన్సీ అయిపోతే నెక్స్ట్ 4 ఏళ్ళు నా పరిస్థితి ఏమవుతుందో. మాస్టర్ గారు అంటారు, అలాంటి పదవులను అనుభవించిన వాళ్ళు పదవి లేకపోతే ఎంత కష్టపడతారో. అంటే పదవులు ఉన్నప్పుడేమో మాస్టర్ గారు అంటారు ఒక చోట, వాడికి ఎవరన్నా ఊరు వస్తున్నామంటే మేము కార్లు పంపిస్తామని మర్యాద చేస్తారట. వాళ్ళు ఎక్కడికి వచ్చినా కానీ రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తారు. పదవి పోయిన తర్వాత వాడు పక్క నుంచి వెళ్తలేగాడు, వాడి మొహం చూడరట. అందుకని పదవిలో ఉన్నవాడు పదవి పోతుందేమని భయంతో ఇవాళ రాజకీయ నాయకులందరినీ మనం చూస్తూ ఉన్నాం. పదవి లేకపోతే జీవించలేరు, ఇంకేమున్నా లేకపోయినా జీవించగలుగుతారేమో కానీ అనిపిస్తుంది. అట్లా కనపడుతూ ఉంటారనమాట. అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం ఇవంటే, మనకి అందుబాటులో లేని వాటిని దూరంగా చూస్తూ ఉన్నప్పుడు అవి ఉంటే బాగుంటుందేమో, వాళ్ళు తృప్తిగా ఉన్నారేమో అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మనలా తృప్తిగా కూడా నిద్రపోలేరు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎవరిని తీసుకున్నా ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన, అదే మానవ జీవిత సారం అన్నారు. కారణం ఏంటి? కోరినవన్నీ లభించిన కొత్త పరిస్థితుల వల్ల కొత్త కోరికలు ఇవి చిగుర్చి, అంతకుముందు నెరవేరిన వాటి వల్ల కూరిన సంతోషం కూడా మనం మాయమవుతుంది. ఎందుకని నిన్నటితో ఆ తృప్తి కలిగింది, కానీ ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది కదా, మన మనసంతా ఆ సమస్య మీదే ఉంటుందన్నమాట. అట్లా అసంతృప్తితోనే ఉంటుంది అంటున్నారు. అయితే మాస్టర్ గారు అంటారు, దేనికోసము తప్పించని అవసరం లేని స్థితి ఒక ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు అంటున్నారు. నిజంగా ఎన్ని కోరుతూ ఉన్నా కొత్త కోరికలు వస్తూ ఉన్నప్పుడు మరి ఇంకా తృప్తి ఎలా ఉంటుంది? కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, అటువంటి ఇంకా అసలు ఏమీ కోరడం అవసరం లేని స్థితి, తప్పించడం అవసరం లేదు. ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఎన్నున్నా కానీ కావాలి అని తప్పించడం అవసరం లేని స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే, అది మనం డబ్బు సంపాదించడం వల్ల, లేకపోతే ఒక 10 ఇళ్ళు కూడబెట్టుకోవటం, లేకపోతే 4-10 ఎకరాలు కొనుక్కోవడం వల్ల రాదు. మాస్టర్ గారు చెప్తుంది, ఆత్మజ్ఞానం వల్ల కానీ అది కలగదు అంటున్నారు. ఈ ఆత్మజ్ఞానం వల్ల కానీ నాకు నిజమైన తృప్తి, శాంతి అంటే ఇక నేను ఎన్ని ఉన్నా కానీ ఏమీ కావాలని అనిపించకపోవడం, అంటే కోరికే లేకుండా నిశ్చలంగా సాయి లాంటి మహాత్ములు, లేకపోతే స్వామీజీ లాంటి మహాత్ముల్ని కానివ్వండి, మాస్టర్ గారిని కానివ్వండి, మరి వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏమీ కోరనవసరం లేని స్థితి. ఎందుకని? అంతటి
ఆత్మజ్ఞాన స్థితిలో ఉన్నారు కనుక వాళ్ళకి విశ్వం అంతా తన ముందే తన రూపమైనప్పుడు వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా ఇది కావాలి అది కావాలని మనలాగా పరిమితమైన కోరికలు ఉండే స్థితే ఉండదన్నమాట. అయితే ఆ సంగతి దృఢంగా తెలియటమే వివేకం అంటున్నారు మాస్టర్ గారు. అంటే దేనికోసం తప్పించనవసరమైన స్థితి అది ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు అని తెలియటమే, అది దృఢంగా తెలియడమే వివేకం. ఆ వివేకం యొక్క పర్యవసానమే వైరాగ్యం. అది తెలిసిన తర్వాత అయ్యో నా జీవితం అంతా నేను తృప్తిగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి, తృప్తి శాంతులతో జీవించడం కోసం తపన పడుతూ ఉన్నానే, అది ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదే. మరి నా ప్రయత్నం అంతా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక ముందు కూడా రిటైర్ అయిపోయి తర్వాత కూడా నా జీవితం ఎలా ఉండాలని చెప్పి నేను ఆర్జనలోనే పడ్డానే, వేటి ద్వారా రాదని ఇప్పుడు ఉన్నదంతా మనకి తెలియజేస్తుంది అని ఆ వివేకం కలిగిన తర్వాత కలిగేటువంటి దాని పర్యవసానమే అప్పుడు కలుగుతుంది వైరాగ్యం. వైరాగ్యం తెచ్చిపెట్టుకుంటే రాదు, నిజంగా అట్లాంటి ఆలోచనలో నుంచి అటువంటి వివేకం నుంచి వస్తుంది. ఇట్టి తపనకి, ఆశకి, అశాంతికి కారణం తనలోనే ఉండాలని తెలుసుకున్నాక దాన్ని తొలగించుకోవాలన్న నిశ్చయమే ముముక్షత్వం. మనలోనే ఉంది ఇది అని తెలుసుకున్న తర్వాత దాన్ని తొలగించుకోవాలని మనం నిశ్చయం చేసుకున్నాం ఇప్పుడు, అది ముముక్షత్వం. ఎట్లయినా మనం ఆ స్థితిని పొందాలి అని. అందుకు మార్గం తెలుసుకో చూడడమే జిజ్ఞాస. అందుకని మనం గురు చేతిలో చూస్తూ ఉంటాం, నామధారకుడికి ఎంత జిజ్ఞాస అంటే సిద్ధస్వామిని అడుగుతూ ఉంటాడు, ఇంకా శ్రీగురుడు ఇంకేం చేశారు, ఆ పైన ఏం చేశారు, ఆయన దగ్గరికి వచ్చి ఇంకా వాళ్ళెవరో మేలు పొందారన్నారు, వాళ్ళ గురించి చెప్పండి అని. ఇలా అంటే మనకి ఆ జిజ్ఞాస కలుగుతుంది అన్నమాట. తెలుసుకోవాలి, గురువు గురించి ఇంకా తెలుసుకోవాలి అని. ఏ విషయమైనా మనకి అటువంటి జిజ్ఞాస. ఇట్లా ఆ మార్గాన్ని చూడడమే జిజ్ఞాస. అందుకోసం జ్ఞానుల్ని ఆశ్రయించడం, సద్గురు యొక్క సమాశ్రయము, వారి నుండి నేర్చిన సత్యాన్ని తనలో దర్శించ యత్నమే సాధన. అంతేకాకుండా మాస్టర్ అన్నారు, యత్నించడమే సాధన, ఆత్మవిచారణ. తాను ఏ ఆత్మజ్ఞానం కోసం తపిస్తూ ఉన్నాడో అదే సద్గుని రూపంలో తారసిల్లేసరికి ఆయన యందు మనసు లగ్నమైపోతుంది. అంటే మనం వెళ్ళి ఆయనకి శరణాగతి చెందటం ఉండదు, ఆయన్నే శరణాగతి చెందించుకుంటాడు. ఇక మన చేతిలో ఏముండదు. ఆయన చూడగానే మన మనసు లాగేయటం అనేది మన ప్రయత్నంతో ఉండదు. ఆయన యొక్క స్థితి వల్ల అయస్కాంతం దగ్గరికి ఈ చిన్నవన్నీ లాగబడినట్టు అట్లా మనం ఆయన జ్ఞాన పటిమ చేత మనం దేనికోసం అయితే వీటి గురించి ఆలోచిస్తున్నామో, ఏ ఆత్మజ్ఞానాన్ని కోసం అని మనం ఆలోచిస్తూ ఉన్నామో, తపన పడుతూ ఉన్నామో, అది సద్గురువు యొక్క రూపంలో తారసిల్లుతుంది. ఆ ఆత్మజ్ఞానమే సద్గురు యొక్క రూపంలో మనకి దర్శనమైంది అనిపించేట్టుగా ఉంటుంది. అందుకని ఇక ఆ తర్వాత అందుకే మనకి బాబా కూడా చెప్తారు, ఒక్క నిమిషం కూడా ఆయన గురువు మీద నుంచి దృష్టి మరలిస్తే అశాంతి కలిగేదట. అంటే చూడకుండా ఉండలేనంత ఆకలి దప్పులతో ఉన్నా కానీ తన దృష్టి అంతా తన గురువు మీద నిలిపి చూస్తూనే ఉండేవారట. సేవ ఎలా చేశారో మనకి బాబా తమ సేవ వృత్తాంతంలో చెప్పారనమాట. అట్లా మన ప్రయత్నం లేకనే సద్గురువు మీద అలా ఆ రూపంలో మనకి ఆత్మజ్ఞానమే ఆయన రూపంలో తారసిల్లిందా అన్నట్టు తారసిల్లేసరికి ఆయన యందే మన మనసు లగ్నమైపోతుంది. అప్పటి నుంచి శరీరం ఆయన సేవకే అంకితం అయిపోతుంది. అట్లా కలగటమే గురుభక్తి. అంటే ఏంటి, మనం తెచ్చుకుంటే వచ్చేది కాదని మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆయన యొక్క కృప కలిగి ఆయన మనకి తారసిల్లితే ఆ సద్గురుని రూపంలోంచి మన మనసు ఆయన మీద లగ్నమైపోయి అప్పటి నుంచి మన శరీరం కూడా ఆయన సేవకే అంకితం అయిపోతుంది. అదే గురుభక్తి. ఆ గురుభక్తి వల్లనే జ్ఞానం కలుగుతుంది అంటున్నారు. అట్లా మనకి మాస్టర్ గారు దానికి మార్గం చెప్తూ ఉన్నారు. అందుకని ఏం చెప్తున్నారు, అంతేకాకుండా మనందరం అజ్ఞానంలో జీవిస్తూనే ఉన్నాము. మనం విశ్వామిత్రుడి గురించి వాడి గురించి మాస్టర్ గారు చెప్పారు. బాబా యొక్క కీర్తిని చూసి ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారన్నారు. బాబా లాంటి కీర్తి కావాలని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఆశ్రమాల్లో కూడా మీ తర్వాత మేము వారసులు కావాలని. ఆత్మజ్ఞానం కోసం కాదు. నిజంగా ఆత్మజ్ఞానం పొందేవాడికి వారసత్వంతో పనే ఉంటుంది. వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉంటారు అంటే ఈ బాహ్య ప్రపంచంలో వాళ్ళకి ఇది కావాలి అది కావాలని అనిపించదు అనమాట. ఒక చీరాల స్వామి కానివ్వండి, ఇటు రమణ భగవాన్ కానివ్వండి, ఎలాంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళే పరిపూర్ణమైన ఆనంద స్థితిలో ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళని కీర్తి చూసి ఆశ్రయించే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి మనకి మాస్టర్ గారు అన్నారు. అంటే అర్థం ఏంటనమాట, వాళ్ళు చేసే సాధన అలాంటి కీర్తి కోసమే. అంతేకాకుండా బ్రహ్మర్షి అనిపించుకోవాలనే విశ్వామిత్రుడు తపస్సు చేసింది అట్టి దుఃఖ నివృత్తి కోసం కాదు. చూడండి ఎంత ఇదో.
ఆయన ఏమనుకున్నాడు, నేను బ్రహ్మర్షిని అవ్వాలనుకున్నాడు, నేను ఆత్మజ్ఞానం పొందాలి, నేను కూడా ఈ పరమాత్మ చైతన్యంలో ఐక్యమైపోవాలి, నేను ఈ దేహం కాదు అని అనుభవం పొందాలి అన్నదానికంటే కూడా ఏదో బ్రహ్మర్షి అనే పదవి ఏదో బాగున్నట్టుంది, అందరూ గౌరవిస్తారు, అంటే ఇప్పుడు ఎట్లయితే మనం అధికారంలో ఉన్న వాళ్ళకి ఎలా గౌరవం దక్కుతుందో అట్లా ఈయన కూడా ఏమనుకున్నాడు, బ్రహ్మర్షి అనే పదం బాగుంది, అదేదో పదవిలా ఉంది, అది కనుక మనం కూడా బ్రహ్మర్షులం అయితే అందరూ మనకి గౌరవిస్తారు, మనకి గుర్తింపు ఉంటుంది అన్నట్టుగా ఆయన బ్రహ్మర్షి కావాలని తపస్సు చేశాడు తప్పించి అటువంటి ఆత్మజ్ఞానం కోసం కాదు. అందుకని ఆయన వెళ్ళి మళ్ళీ ఎంతకాలం చేసినా కానీ ఆయన బ్రహ్మర్షి కాకపోయేసరికి ఆ బ్రహ్మర్షిత్వం అనేది వశిష్ఠుడి వల్ల మాత్రమే అవుతుంది అన్నప్పుడు వెళ్ళి ఆయన అడిగితే అది సాధ్యపడదన్నందుకు కాను వశిష్ఠుడి యొక్క 100 కొడుకుల్ని చంపి పక్కన వేశారట. చూడండి, పైగా ఈయన కూడా బండరాయి వేయాలనుకొని మళ్ళీ ఆలోచించుకున్నా అంట, అయ్యో నేను ఈయన్ని కూడా ఇట్లా హత్య చేస్తే మరి నన్ను అంగీకరించి నన్ను యాక్సెప్ట్ చేసేదెవరు, సర్టిఫై చేసేదెవరు అని చెప్పి ఆ ప్రయత్నం మానుకొని అప్పుడు క్షమాపణ కోరుకొని మళ్ళీ అడిగితే ఆయన మళ్ళీ మార్గం చెప్పారు. అంటే ఏంటన్నమాట మాస్టర్ గారు ఇక్కడ మనం చెప్పదలిచింది, విశ్వామిత్రుల లాంటి వాళ్ళు సైతం ఆత్మజ్ఞానం కోసం కాకుండా బ్రహ్మర్షి అనిపించుకోవాలని చేశారు. సాయిని కూడా అట్లాంటి వాళ్ళే ఎంతోమంది ఆశ్రయించారనమాట. అంటే సాయి ద్వారా మనం అటువంటి స్థితిని పొందుతామన్న దానికంటే కూడా సాయి యొక్క కీర్తిని చూసి మనం కూడా అలాంటిది పొందుదామని చేశారు. ఇది అందరు మహనీయుల దగ్గర ఉంటారు. రమణ భగవాన్ దగ్గర ఆయన మొదటగా ఇంతగా ప్రకటన కాకముందు ఎంతమంది సాధువులు ఆయన్ని మోసం చేశారు. ఈయన నా శిష్యుడని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన మౌనంగా ఉండే రోజుల్లో జనాల్ని మోసం చేయాలని, ఇట్లా ఎంతోమంది అనమాట ఆయన నా శిష్యుడని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లాగా మనకి అందరూ ఎంతోమంది కనపడుతూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళకే అలాంటి స్థితులు ఉన్నప్పుడు మరి మనలాంటి వాళ్ళు మరి అజ్ఞానంలో ఉన్న వాళ్ళమే కనుక మనం పొంగు కురుంగులు లేకుండా సృష్టి యొక్క పరమరహస్యాన్ని అన్వేషించాలి. అంటే మరి మనకు అలాంటి సాధ్యం కాదు కదా. మరి మనం ఇలాంటి గోతుల్లో పడకుండా సాయి చూపిన మార్గంలో మనం పయనించడం ఎలా? ఆత్మజ్ఞానం కలిగే లోపల మనకు కొన్ని అవసరాలు కష్టాలు తీర్చుకోచూడటం తప్పదు. మనం ఆత్మజ్ఞానం కోసమే చేద్దాం అనుకుంటే మన కష్టము కోరిక ఇప్పుడు మనకున్న ఇబ్బంది తొలగితే కానీ మన మనసు నిలిపిన స్థితిలో మనం దాని గురించి ఆలోచించిన స్థితిలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి తీసుకొచ్చి నీకు ఆత్మజ్ఞానం బోధిస్తారంటే సరే ముందు నాకు ఆకలి అవుతుంది అని పెడితే చూస్తా అంటాడు. అట్లా ముందు అప్పుడున్న సమస్యలు అది తొలగించుకోకుండా మనకి తప్పదన్నమాట. ఆత్మజ్ఞానం కలిగే లోపల మనకి కొన్ని అవసరాలు అవి తీర్చుకోవడం తప్పదు. స్థిరమైన ఆత్మవిచారము లేక శరణాగతితో కుదిరితే కానీ పొంగు కురంగులు లేకుండా నిష్కామంగా కర్మలు ఆచరించలేరు. మరి ఇక నిత్య జీవితంలో సాధన ఎలా సాగించేది ఎలా? మరి సాధన చేద్దాం అనుకుంటే మనకున్న సమస్యలు కష్టాలు ఇవన్నీ మనల్ని ఇంతగా పక్కకు లాగుతూ ఉంటే మరి నిత్య జీవితంలో సాధన సాగించేది ఎలా? అందుకే బాబా అన్నారట, మాస్టర్ గారు అంటారు, సద్గురువుపై భక్తి శ్రద్ధలు కలగడం ఎంతో అదృష్టం. సాయి వంటి సద్గురువు పైన మనకి భక్తి శ్రద్ధలు కలగడం ఎంతో అదృష్టం. కానీ అటుపైన పొడుగునా మనకి ఆయనే తోడుగా ఉండి సరియైన మార్గంలో నడిపించాలంటే మనం ఏం చేయాలి? బాబా మనకి ముందే తెలియజేశారు రాధాబాయి వృత్తాంతంలో, నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను. అమ్మ, ఎందుకు నిన్ను వ్యర్థంగా బాధించుకుంటావు? నేను నా గురువుని ఎలా సేవించాను? నా దృష్టి అంతా ఆయన మీద నిలిపి ఈరోజు ఈ స్థితికి ఆయన యొక్క కృపే కారణం కనుక నువ్వు కూడా అదే పని చేయి. నీ దృష్టి నాపై నిలుపు, నాపై నీ దృష్టి నిలిపి నేను ఉద్ధరిస్తాను, నీకు పరమార్థం లభిస్తుంది అని బాబా మనకి మార్గాన్ని తెలియజేశారనమాట. కృష్ణ భగవానుడు కూడా ఆయన గురించి అనన్యంగా చింతన చేసిన వారు యోగక్షేమే వహిస్తా అన్నారు. ఇదే రమణ భగవానుడు, కృష్ణుడు వీళ్ళందరూ చెప్పినటువంటి శరణాగతి. పోనీ అంత తేలిగ్గా కుదురుతుందంటే ఒక్కసారిగా కుదరదు. మనకి ఏమైనా అనుకున్నప్పుడు నెరవేరితే అమ్మయ్య అసలు బాబా మనకి ఎంత మేలు చేశారు, ఆయనతో గొప్పవారు లేరు అని అనిపిస్తుంది. మనం ఏదో కష్టాల్లో ఉండి ఏదో చేస్తూ ఉన్నా కానీ, కోరికలు తీరకపోయినా, కష్టం జరగకపోయినా కానీ అసలు బాబా మనల్ని పట్టించుకుంటున్నాడా? ప్రతిసారి మాస్టర్ గారు అంటారు, ప్రతిసారి ఆయన ఉనికినే ప్రశ్నిస్తూ ఉంటా, బాబా అసలు నువ్వు ఉన్నావా, వింటున్నావా, మాకు ఎందుకు ఏం తీరట్లేదు అని. ప్రతిసారి కూడా ఆయన ఉనికినే ప్రశ్నించడానికి మనం వెనుకాడం. అంటే మాస్టర్ గారు అంటారు, ఇట్లా మనలో పొంగు కురుంగులు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా, మన శ్రద్ధ మందగించకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకి నిజమైన భక్తి కలిగినట్టు అన్నమాట. ఈ చంచల స్థితి లేకుండా, ఇలాంటి ఒడిదుడుకులు లేనప్పుడే మనకు ఆయన సన్నిధి లభిస్తుంది అంటున్నారు. అందుకని
ఇలాంటి ఒడిదుడుకుల కారణాల్లో మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, మనకి సాటివారి పట్ల మనకుండే భావము, వారి స్వభావాలు కూడా ఎంతో ఉంటాయి అంటున్నారు. అందుకే సాటివారిలోని మనలోని బలహీనతలే ప్రధాన కారణాలు. ఇందాక మనం బాబా చెప్పినటువంటి సూక్తి చదువుకున్నాం. మన నిలయంలోని వారందరినీ తెలుసుకోవాలంటే మనలో ఉన్న బలహీనతల్ని, మనలో ఈ ఉన్న నీచ జాతి వాడిని తెలుసుకోవాలి అంటే మనలో ఉన్న హీన ప్రవర్తనలే తెలుసుకోమని బాబా మనకి చెప్తూ ఉంది. అట్లా సాంగత్యానికి మనపై మనం ఊహించినంతటి ప్రభావం ఉంటుంది. ఇది మనం మాస్టర్ గారు చెప్తున్న మాట గుర్తుపెట్టుకోవాల్సింది. సాంగత్యం, మనం ఎలాంటి సాంగత్యంతో ఉంటాం అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రభావం మనం ఊహించినంతటి స్థితిలో ఉంటుందట. మనం ఎప్పుడు సద్గురు గురించి చెప్పేవాళ్ళు, లేకపోతే మనకి శ్రేయస్కరమైన విషయాలను చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఉద్యోగ ధర్మం ఉందనుకోండి, ఉద్యోగంలో మనకి పనికొచ్చేవి మనం పనిచేసే దాని గురించి చెప్పేవాళ్ళు అంటే మనకి మేలు కలుగుతుంది. మనకు అసలే సరిగ్గా కష్టపడుతూ ఉంటే వాడు వచ్చి సినిమాల గురించో, షికార్ల గురించో, లేకపోతే అక్కడికి వెళ్దామో ఇక్కడికి వెళ్దామో అని ఇలాంటి చెప్పేవాళ్ళు ఇలా ఉన్నారనుకోండి, మనకి ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు. అలానే మనం ఎలాంటి సాంగత్యంలో ఉంటాం అనేది మనకి ఎంతో ముఖ్యం అన్నమాట. అందుకని మాస్టర్ గారు అంటారు, మనతో పాటు సాటివారి దృష్టి కూడా సంస్కరించబడుతూ ఉంటే మన యత్నం సులభం అవుతుంది. మనతో పాటు సాటివారి దృష్టి కూడా కనుక సంస్కరించబడుతూ ఉంటే. అందుకని మనకి దీని పట్ల ఆసక్తి ఉందనుకోండి, మనం సద్గురు గురించి తెలుసుకుందాం, మాస్టర్ గారి గురించి తెలుసుకుందాం, బాబా గురించి తెలుసుకుందాం, ఇంకా దత్తస్వామి యొక్క లీలలు తెలుసుకుందాం, లేకపోతే ఇంకా ఎంతమంది అవతారులు ఉన్నారు, ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ అని ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఆసక్తి ఉన్నప్పుడు అటువంటి మాట్లాడేవాళ్ళే, అటువంటి విషయాల గురించి ఆసక్తి ఉన్న వాళ్ళే వస్తే మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుడు మన సాధన కూడా తేలికవుతుంది. లేకపోతే మనకున్న వాళ్ళందరూ మన నుంచి డిఫరెంట్గా ఉండి వాళ్ళు ఎంతసేపటికి సినిమాలు, షికార్లు, పార్టీలు, వెకేషన్లు ఇవే మాట్లాడుతూ వీటి కోసమే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, మన సాధన కూడా కొనసాగేదే ఉండదన్నమాట. మనం కూడా అలాంటి వాటిలోకి లాగబడతాం. అందుకని మనతో పాటు మన సాధన తేలికవ్వాలంటే మన చుట్టూ ఉండేవాళ్ళు, మన సాంగత్యంతో ఉండేవాళ్ళు కూడా వాళ్ళు కూడా సంస్కరించబడుతూ ఉంటే మన సాధన తేలికవుతుంది అంటున్నారు మాస్టర్ గారు. అందుకని దానికోసం మనం ఈ సత్సంగాన్ని స్థాపించుకొని సత్సంగాన్ని నిర్వహించుకోవాలి. ఎందుకని ఇలా చేసుకుంటూ ఉంటే సద్గురు యొక్క మాస్టర్ అంటున్నారు, సత్సంగం అనేది ఈ కాలంలో సహజంగా దొరికేది కాదు. అంటే మన వ్యక్తిగతంగా చేసుకునే సాధనతో పాటు ఈ సత్సంగాన్ని కూడా నిర్వహించుకోవాలంటున్నారు. ఈ సత్సంగం అనేది ఈ కాలంలో మనకి సహజంగా దొరికేది కాదు. దాన్ని తోటలాగా పెంచుకోవాల్సిందే. మళ్ళీ కలుపులు తీసుకుంటూ నీరు పోస్తూ కాపాడుకోవాల్సిందే. తోటలో మనం పూల తోట వేసినప్పుడు అందులో కలుపు మొక్కలు వస్తే ఏం చేయాలి? ఆ కలుపు మొక్కల్ని తీసేసుకుంటూ ఈ తోటని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మళ్ళీ వాటిని చక్కగా నీరు పోసి వాటిని ఎట్లయితే చేస్తామో మన సత్సంగం అనేది కూడా తోట లాంటిది. అలానే చేసుకోవాలి. అంటే కలుపు మొక్కలు వస్తూ ఉంటారు, వాళ్ళు వెళ్ళి ఇలా చేశారా, మీసారి ముందే వెళ్ళి మేము భజన చేస్తామని వాళ్ళు ఉంటారట. అసలు మాస్టర్ గారు అంటారు, ఒక సాయినాథుని పూజించడం ఎక్కడ, వీళ్ళలో వీడు కొట్టుకోవడం ఎక్కడ. ఇప్పుడు ఒకడు వచ్చి ఒక రకంగా చేశాడు అనుకోండి, ఒక పూజ స్టార్ట్ చేశాడు అనుకోండి, ఈసారి వాడు 5ంటికి వచ్చేసాడు కాబట్టి 4:30కే వెళ్ళి నేను స్టార్ట్ చేస్తానని చెప్పి, అంటే ఒక సాయిని పూజించే వాళ్ళ మధ్య కూడా, ఒక సత్సంగంలో ఉన్న వాళ్ళ మధ్య కూడా సమన్వయం లేకుండా పోటీతత్వం ఇవన్నీ వచ్చి ఇవే కలుపు మొక్కలు అనమాట, మనలో అనవసరమైన డిస్టర్బెన్సెస్ కలిగించేవి. సో వాటన్నిటిని సరి చేసుకుంటూ ఉండాలి. అయితే మాస్టర్ గారు అన్నారు, సత్సంగం అనేది మళ్ళీ తేలిగ్గా దొరికేది కాదు అంటారు. అందుకోసం అందరం కలిసి భగవంతుని సద్గురు యొక్క లీలలు, బోధలు, శ్రవణము, చింతన చేస్తూ ఉండాలి. సత్సంగంలో ఏం చేయాలో చెప్తున్నారు మాస్టర్ గారు. సద్గురు యొక్క లీలలు, బోధలు, శ్రవణము, చింతన. శ్రవణంతో పాటు చింతన కూడా చేస్తూ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? శ్రవణం చేస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ వచ్చే వారం వరకు దాన్ని మర్చిపోతున్నాం. అలా కాకుండా మనం ఈ సత్సంగంలో మాస్టర్ గారు మనకి ఏం చెప్పారు, బాబా యొక్క అద్భుతమైన సూక్తి కానివ్వండి, లీల కానివ్వండి, లేకపోతే మాస్టర్ గారు మనకి 10 ప్రశ్నకి సమాధానం ఏం చెప్పారు, ఇట్లా మన మనసుని అది విన్న దాని మీద ఆలోచిస్తూ ఉంటే మనకి ఆ విన్నది మనకి ఆ వారం అంతా ఉంటుంది. లేదనుకోండి హారత్తోటే మనం దాన్ని మర్చిపోయాం అనుకోండి, బాబా కథల్లాగా మనకి ఉపయోగం ఉండదన్నమాట. అందుకని శ్రవణంతో పాటు చింతన కూడా చేస్తూ ఉండాలి. అందుకని మాస్టర్ గారు అంటారు, అంతంత ఈ గొప్ప వ్యక్తిగతంగా గొప్ప తపస్సులు చేసే మహర్షులు సైతం నైమిసారణ్యంలో అందరూ కూర్చొని భగవంతుడి యొక్క లీలలు, ఆయన యొక్క మహిమల గురించి శ్రవణం చేస్తూ ఉండేవారట, సంతోషించేవారు. కారణం ఏంటి? అన్ని సాధనల్లోకి కూడా ప్రధానమైనది, తేలికైనది భగవద్గీత శ్రవణం, అది మూలం. కనుక వాళ్ళందరూ కూడా అదే చేసేవారు అనమాట. అందుకని మాస్టర్ గారు అంటారు, కనీసం వారానికి ఒకసారైనా మనం కూడా
సత్కథ విని ప్రసాదం తీసుకోమని ఇరుగు పొరుగు వారిని ప్రేమతో ఆహ్వానించాలి. అప్పుడు సాయిపటానికి ధూపదీపాలు అర్పించి భావయుక్తంగా ధ్యాన శ్లోకం చదువుకొని అష్టోత్తర శతనామాలతో ఆయన సద్గురుని యొక్క దివ్య గుణాలను స్మరించాక తర్వాత కనీసం 30-45 నిమిషాల సేపు అయినా బాబా యొక్క లీలలు మనం వినిపించాలి. మనం చెప్పేది మనం కూడా వింటూ మన భావాన్ని కూడా సరిదిద్దుకుంటూ ఉండాలి. అట్టి లీలలు చేసిన సాయిని పటంలో చూస్తూ కనీసం 30 నిమిషాలు భజన చేసి అప్పుడు అనుభవమయ్యే శాంతిని అనుభవిస్తూ మౌనంగా 10 నిమిషాలైనా కూర్చోవాలి అంటున్నారు. అది ఎంత నిరాడంబరంగా ఎంత సింపుల్గా చేసుకోవాలి అంటే మనం చేసుకునే భజనలు కానివ్వండి, కొత్త వాళ్ళు వచ్చి భజనలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళకి పలకటానికి కానివ్వండి, అయ్యో మాకు ఇలాంటి రాగాలు రావేనట్టు కాకుండా ఎంతో ఎప్పుడు ఒకటే చేస్తూ అవే పాటల్ని పాడుకుంటూ పోటీతత్వం లేకుండా ఎవరెంత బాగా పాడతారన్నది కాకుండా బాబాకి గానం కంటే జ్ఞానమే ఇష్టం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం గొంతెత్తి పాడటానికి ఎట్లాంటి సంకోచం లేకుండా పాడేట్లుగా మన ఇంట్లో నిర్వహించుకునే సత్సంగం కూడా ఎంత సింపుల్గా చేసుకునేవాళ్ళంటే ఎంతటి పేదవారైనా ఈ సత్సంగం తమ ఇంటి చేసుకోవటానికి జంకకుండా ఉండేంతగా అబ్బా ఇదేదో చాలా బాగుంది, చాలా తేలిగ్గా ఉంది, ఏముంది హాయిగా బాబాకి ఒక పూలదండ వేసి ఆయనకి ఒక నివేదన సమర్పించుకొని సింపుల్గా ఏదో ఒకటి సత్సంగం అయిపోయిన తర్వాత కొద్దిగా కొబ్బరి లేకపోతే అరటిపండ్ల ప్రసాదం ఇచ్చేసినా కానీ చాలు అనుకునేంత సింపుల్గా ఉండాలి. అంతే తప్పించి ఆడంబరానికి పోయి చేస్తే చూసినవాడు బాబోయ్ సత్సంగంలో ఎంత కార్యక్రమం ఉందో ఇన్ని చేయాలో అని అసలు కార్యక్రమాన్ని చేసుకునేట్టుగా కాకుండా. అందుకని మాస్టర్ గారు క్లియర్గా చెప్తారనమాట. అది అలా ప్రతివారు కూడా సత్సంగం చేసుకుంటూ ఉంటే మంచిది అంటున్నారు. ఎప్పుడు కూడా ఒక వారం ఇలా చేసుకుంటూ ఇంకెవరైనా కొత్త వాడు కావాలంటే వాళ్ళకి వేరే రోజు కేటాయించుకోవటం ఇట్లా. అయితే మనకు వచ్చే సమస్య ఏంటి, వారంలో 2 గంటలు ఏదో 2-3 వారాలు మంచి హుషారుగా ఉంటుంది, జాయిన్ అవుతాం, చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఎప్పుడు వెళ్ళే సత్సంగం వాళ్ళు చెప్తుంటారు, మనం ఇంట్లో గ్రంథం చదువుకుంటున్నాం కదా మనకి మళ్ళీ కొత్తగా కావాలా అని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. మనకి తెలిసిన లీలే కదా, మనకి తెలియనివే ఉండవాయా, మనకి అందులో ఒక్క లీలకి అర్థం తెలుసా, మాస్టర్ గారు ఎలాంటి వివరణ ఇచ్చారు అసలు అంటే ఎంత విషయం ఉంటుంది ఒక్కొక్క లీలలో, ఎంత అద్భుతం. లేకపోతే సాయి ఆ మాట ఎందుకు వాడతారు, వెరలేని రత్నాలు లభిస్తాయని ఎందుకన్నారు, మనం తెలుసుకున్న కథలో ఒక్క రత్నమన్నా లభించిందా, మన మనసులో ఒకటన్నా పట్టుకుంటుందా అని మనకు అనిపిస్తూ ఉంది. కానీ మాస్టర్ గారు అంటున్నారు సమయం అనేది మనకి పెద్ద సమస్యలు అనిపిస్తుంది, కానీ వారం అంతటిలో 2 గంటలైన భగవంతుడి ప్రీతికరమైన లోక కళ్యాణానికి మన హృదయాన్ని సంస్కరించుకోవడానికి సంసిద్ధం కాకుంటే ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయించడం అన్నది బూటకం అవుతుంది అన్నారు. అంటే మనకి అది మనలో మనమే ఒక్క క్షణం ఆలోచించుకుంటే నేనేమో తృప్తిగా జీవించాలన్న తపన పడేది, అది మనం చేసే ప్రయత్నం వల్ల రాదనా మనకి తెలిసింది. అయినా కానీ మనకి ఇటువంటి ప్రసాదించేటువంటి దాన్ని ఇటువంటి సాధనా మార్గాన్ని దాంట్లో మనకి టైం కేటాయించడానికి లేదని చెప్పి మనం తప్పుకుంటున్నామా అని ఒక్కసారి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకుంటే, లేకపోతే ఏమవుతుందంటున్నారు మాస్టర్ గారు, మనం ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయించడం అనేది బూటకం అవుతుంది అంటున్నారు. పైగా ఏంటి, మనం ఎంత వ్యక్తిగతంగా ఇంట్లో సాధన చేసుకున్నప్పటికీ కూడా సత్సంగం సామూహిక సాధన ఎంతో శ్రేయస్కరం. ఇంట్లో ఒక్కొక్కళ్ళు చేసుకునేది ఒక్కొక్క దీపం పెట్టుకోవడం లాంటిది అయితే ఒకచోట 10 మంది 20 మంది కలిసి కూర్చొని చేసుకోవటం, ఆ 20 మంది కలిసి 20 దీపాలు తెచ్చిపెట్టుకుంటే ఎంత వెలిగిస్తుందో అలా సమిష్టిగా చేసే సాధన కూడా అంత ఫలితం ఇచ్చి ఆయన యొక్క దివ్యశక్తి అక్కడ ప్రకటమవుతుంది అంటారు మాస్టర్ గారు. అందుకని అసలు దేవాలయాలు ఇవన్నీ ఉన్నది కూడా మనం ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కదా, మరి దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ వాటిని ప్రధానంగా పెట్టింది సామూహిక సాధన కోసమే ఏర్పడ్డాయి అంటున్నారు. పాలలోని వెన్నలాగా సాయి సర్వగతుడు. భక్తులు తమ చైతన్యాన్ని పారాయణ, నామజపము, ధ్యానము ఇటువంటి వ్యక్తిగతమైన సాధనలకు తోడు సత్సంగం వంటి సమిష్టి సాధనతో కూడా మదించి పరమశ్రేయస్సు పొందాలి. మాస్టర్ గారు చెప్తున్నారు. ఇలా సత్సంగంలో పాల్గొన్న కొందరి భక్తుల అనుభవాలు చూద్దాం. అంటే మాస్టర్ గారు అప్పుడు సత్సంగాల్లో పాల్గొన్న వారి యొక్క అనుభవాలు చెప్తూ ఉన్నారు. మనం కూడా ఇలా సత్సంగాల్లో పాల్గొంటూ ఉంటే అందరికీ కూడా అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి అన్నమాట. మేము అట్లా ఎంతోమంది అనుభవాల్ని మేము ప్రత్యక్షంగా చూసాం. కొంతమంది గుంటూరులో అట్లా సత్సంగాలు చేసేటప్పుడు అసలు బాబాని నమ్మని వాళ్ళైతే ఏమండి మీరు ఇంత చెప్తున్నారు, మాకు ఏదైనా జరిగితే కానీ మీ బాబాని నమ్మము, సత్సంగానికి రామన్న వాళ్ళు సైతం అంటే వాళ్ళు అలా అనుకొని
వాళ్ళకి ఎవరో ఒక మొండి బాకీ ఉందట. అతను తీసుకున్న డబ్బులు చాలా పెద్ద మొత్తం వెళ్ళిపోయాడు. అసలు అతనికి తిరిగి తీసుకుంటే ఇచ్చే ఇదే ఉండదట. అటువంటిది ఆవిడేం చేసింది, ఆ పరీక్ష పెట్టుకుంది బాబాకి. బాబా వాడు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు కదా, నువ్వు వీళ్ళు చెప్పేది సత్సంగంలో పాల్గొంటే ఇలాంటివి లీలలు జరుగుతాయని చెప్పింది నిజమే అయితే నాకు వాడు డబ్బు కనుక తిరిగిస్తే నేను నమ్ముతాను అని అనుకున్నారట. ఆ విషయం మాకు చెప్పలేదు. తర్వాత మళ్ళీ మేము అట్లా ప్రతి సత్సంగానికి వెళ్తూ ఉన్నప్పుడు, అంటే వీళ్ళు కొత్త వాళ్ళని పరిచయం చేసేటప్పుడు అనమాట, అట్లా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి పరిచయాలు చేస్తూ ఉన్నప్పుడు సత్సంగ మార్గాన్ని వాటిని. ఆ తర్వాత ఒకరోజు ఆవిడొచ్చి, ఏమండి మీరు చెప్పింది చాలా కరెక్ట్, నేను బాబాకి ఇలా పరీక్ష పెట్టుకున్నాను సత్సంగంలో, ఇది కనుక వాడు కనుక డబ్బు తిరిగిస్తే నేను ఇది నమ్ముతాను, నేను ప్రతివారం సత్సంగానికి వస్తాను అనుకున్నాను. వాడు ఎప్పుడు ఇవ్వనోడు ఒక్క వారంలో వచ్చి మొత్తం డబ్బులు ఇచ్చేడిపోయాడండి, ఎందుకో మీకు ఇవ్వాలని మనసు తెగ పీకుతా ఉందండి, అందుకని వచ్చేసాను అని. అంటే మనం మందిరలీలలో అదే చెప్పుకుంటాం. ఆయన ఎవరో డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు, వాడు తిరిగి వస్తే మందిరానికి ఇవ్వాలనుకుంటే అతనికి అట్లానే తిరిగి ఇచ్చాడనమాట. అట్లా ఎంతమంది అనుభవాలను చూసామన్నమాట. సత్సంగంలో చేసుకునే అనుభవాలు లేకపోతే ఇలాంటివి పొందిన వాళ్ళే లేరు. అట్లా పొందిన వారి గురించి చూద్దామని మాస్టర్ గారు చెప్తున్నారు. చిరంజీవి బి రామకృష్ణారెడ్డి ఇలా వ్రాశాడు. చిన్నప్పటి నుంచి నేను శ్రీరాముడిని పూజించేవాడిని. కాలేజీలో చేరాక నా భక్తి తగ్గిపోయింది, కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారి పరిచయంతో మరలా తీవ్రమైంది. ఎంత అదృష్టవంతుడో. చిన్నప్పటి నుంచి కూడా అతను, ఈ రామకృష్ణారెడ్డి, శ్రీరాముడిని పూజించేవాడు, రామభక్తుడు. కాలేజీలో చేరాక నా భక్తి తగ్గిపోయింది, కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారి పరిచయంతో మరలా తీవ్రమైంది. మాస్టర్ గారు స్టూడెంట్ అయ్యాక మాస్టర్ గారి వద్ద రోజు సత్సంగంలో బాబా గురించి వింటుంటే ఆయన్నే పూజించాలనిపించేది. చూడండి, మనకి ఎవరన్నా మన మీద విధించేదానికన్నా మన మనసులో కలిగేదానికి ఎంత ఇది ఉంటుందో. బాబా గురించి గొప్పతనాన్ని మాస్టర్ గారు చెప్పినట్టు ఇక బహుశా సృష్టిలో ఎవరు చెప్పలేరేమో. అట్లాంటిది ఆయన బాబా గురించి మాస్టర్ గారి దగ్గర వింటూ ఉండటం వల్ల అతని రామభక్తుడైనప్పటికీ కూడా బాబానే పూజించాలనిపించేదట మనసుకి. మాస్టర్ గారిని అడిగితే కొన్ని రోజుల్లో నీకు అది తెలుస్తుందిలే అన్నారు. అంటే వెంటనే నువ్వు చేసేయని అనకుండా నీకే కొన్ని రోజులకు అది తెలుస్తుంది అన్నారట. తర్వాత వారి ఆశీస్సులతో చీరాల స్వామి, రంగన బాబు గారు మొదలగా మహాత్ములు దర్శించాను. మాస్టర్ గారి దగ్గర ఉన్న, చూడండి, మిగిలిన వాళ్ళు ఇప్పుడున్న గురువులు ఎవరైనా ఒకరి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళని కూడా దర్శిస్తామండి అని అంటే వాళ్ళ మొహం వెంటనే మాడిపోతుంది. మీరు ఇంక రావక్కర్లేదు ఇక్కడికి అంటారు, లేకపోతే అక్కడికన్నా వెళ్ళక్కర్లేదు అంటారు. కానీ మాస్టర్ గారు ఎంత అంటే ఆయనే ఎట్లా చెప్పున్నారు, నా దగ్గరికి వస్తే అరుణాచలం వెళ్ళినట్లేరా అని చెప్పినటువంటి వాళ్ళతోటి, అంటే ఆయన యొక్క స్థితిని ప్రకటన చేస్తూ ఉన్నప్పటికీ, ఎలాంటి స్థితితో తెలియజేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడ మహాత్ములు అవధూతలున్నా మాస్టర్ గారు ఆయన మాస్టర్ గారి దగ్గర వచ్చే వాళ్ళని పంపించి మళ్ళీ వాళ్ళకి ప్రత్యేకమైన ఆశీస్సులు ఇప్పించేవారు. ఇక మాస్టర్ గారి నుంచి పర్మిషన్ వచ్చిన వెళ్ళు, ఆయన నీకు అనుగ్రహం లభిస్తుందంటే ఇక వాళ్ళు వెంటనే అనుగ్రహించాల్సిందే అనమాట. అలా ఉండేది. అలా కాకుండా వీళ్ళు సొంతగా వెళ్ళి దెబ్బతిని వచ్చినోడు ఉన్నారు, అంటే ప్రయోగాలు చేసి దాన్ని మళ్ళీ దెబ్బతిని మాస్టర్ గారి యొక్క దయతోటి మళ్ళీ సరి చేసుకునేవాడు కూడా ఉన్నారనమాట. అందుకని మాస్టర్ గారు ఎవరి దగ్గరికి వచ్చినా ఇలా పూర్ణిస్వామి గురించి, లేకపోతే తణుకు అవధూత గురించి, చివటమ్మ దగ్గరికి, చీరాల స్వామి దగ్గరికి, నాంపల్లి బాబా దగ్గరికి, ఇట్లా ఆయన వీళ్ళంతా నా దగ్గరికి వచ్చారు కదా, నా దగ్గరికి వస్తే చాలే అంటే, పోనీ ఆయన తక్కువడా అంటే ఇక్కడికి వస్తే అరుణాచలం వెళ్ళి వచ్చినట్లే అని అటువంటి స్థితిని ప్రకటించినటువంటి తత్వం అయినప్పటికీ కూడా మిగిలిన మహనీయుల దగ్గరికి అందరికీ పంపించేవారు. అసలు ఆయన యొక్క గొప్పతనం అక్కడే ప్రకటన అవుతుంది అనమాట. అందుకే వాళ్ళందరూ కూడా, అటువంటి అవధూతలందరూ కూడా మాస్టర్ గారిని ఎంతగా గౌరవించారో మనం ఇవంతా చెప్పుకున్నాం. సజ్జన సన్నుత సాయిరామ్ అన్నట్టుగానే మాస్టర్ గారిని ఎంతమంది మహాత్ములు ఆ విధంగా కీర్తించారు. అట్లా ఈ రామకృష్ణారెడ్డిని కూడా మాస్టర్ గారు ఈ చీరాల స్వామి దగ్గరికి, రంగన బాబు గారి దగ్గరికి ఇట్లా పంపించారట. తర్వాత ఒకరోజు కల్లో బాబా కనిపించి, నీవు నా రూపాన్ని ధ్యానించు, మేలవుతుంది, రామునికి నాకు భేదం లేదు అన్నారు. అలానే చేయసాగాను. ఒకసారి బాబానే కల్లో కనిపించారట. కనిపించి ఏం చెప్తున్నారు, నీవు నా రూపాన్ని ధ్యానించు, అంటే తనకి కోరిక కలిగింది కదా బాబాని పూజించాలని, నీవు నా రూపాన్ని ధ్యానించు, మేలవుతుంది, రామునికి నాకు భేదం లేదన్నారు. అది విశేషం. ఆయన సకల దేవతా స్వరూపంగా అంతమందికి అటువంటి దర్శనాలు, నిదర్శనాలు ఇవ్వటంలో ఉద్దేశం కూడా అదే. గురువు అనేవాడు సకల దేవతా స్వరూపం. అంటే మళ్ళీ ఆయన వేరు ఈయన వేరు అన్న భావం అనకూడదు. ఆయన కూడా ఈయనే అనమాట. తన ఇష్టదేవతను కూడా గురువులోనే దర్శించుకోవాలి. అందుకే రామభక్తులు వస్తే ఆయన రాముడిగా కనపడేవాడు కొద్ది క్షణాల పాటు. వేరే ఎవరినో గురుగోలప స్వామిని సేవించుకునేవాడు వస్తే బాబా మళ్ళీ ఆయన గురుగోలప స్వామిగా కనపడ్డారు.
అరే ఎప్పుడో పరమపదించారు కదా అనేటువంటి ఆలోచన కూడా కలగనటువంటి స్థితిలో కలిగించారనమాట. అంటే అంత అద్భుతంగా ఉండేది ఆయన దగ్గర. అట్లా బాబానే కనపడి నీవు నా రూపాన్ని ధ్యానించు మేలవుతుందని స్వప్నంలో చెప్పారట. అని ఏమన్నారు, రామునికి నాకు భేదం లేదు అన్నారు. అలానే చేయసాగాను. ఏప్రిల్ 10, 1975న పూజ్యశ్రీ మాస్టర్ గారు ఊరికి వెళ్తూ నన్ను వారింట్లో పూజ చేస్తూ ఉండమన్నారు. అప్పుడు మాస్టర్ గారు షిరిడి వెళ్తున్నారట. షిరిడి వెళ్తూ ఏం చెప్పారు, ఇంట్లో జరిగే నిత్య పూజ ఇతనికి చేయమని చెప్పారట. 13వ తేదీ అర్ధరాత్రి ధ్యానం చేసుకుని పడుకున్నాను. ఇంకా నిద్ర పట్టలేదు. బాబా స్పష్టంగా నిల్చొని కనిపించి, మీ నాన్న 5 టెంకాయలు షిరిడీకి మొక్కుకొని చాలా సంవత్సరాలైంది, వాటిలో 3 కాయలు గురువారం ఇక్కడ కొట్టు అన్నారు. చూడండి, బాబా కనపడి మనం ఎంతోమంది భక్తుల్ని వాళ్ళ యొక్క రుణాల నుంచి విముక్తిని చేసేవాళ్ళని చెప్పుకున్నాం. గోవా నుంచి వచ్చిన భక్తుడి దగ్గర వాడు ఎప్పుడో దత్తస్వామికి మొక్కుకొని మొదటి నెల జీతం ఇస్తారని మర్చిపోతే అతన్ని అడిగి తీసుకున్నారు. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అట్లా వాళ్ళకున్న రుణాలని అడిగి వాళ్ళని రుణముక్తిని చేసేవారు. అలానే ఈ రామకృష్ణుడికి ఏం చెప్పారు, మీ నాన్నగారు 5 టెంకాయలు షిరిడీకి మొక్కుకొని చాలా సంవత్సరాలైంది, అతను మర్చిపోయాడు, కాబట్టి వాటిలో 3 కాయలు గురువారం రోజు ఇక్కడ కొట్టు అన్నారు. ఆయన ఉత్తరముఖంగా కూర్చొని నీ గురువు ఎవరు అన్నారు. నేను మాస్టారని చెప్పాక నాకు ఒక రహస్యం చెప్పి 3 రోజులకు ఒకసారి శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయమన్నారు. చూడండి ఎంత గమ్మత్ అంటే, ఈ సంఘటన జరుగుతున్నప్పుడు మాస్టర్ గారు అమ్మగారు అక్కడ ఉన్నారట షిరిడీలో. ఏది పల్లకి ఉత్సవం దగ్గర ఎక్కడ ఉన్నారట. ఉన్నప్పుడు అప్పుడు మాస్టర్ గారు చెప్తూ ఉన్నారట, అంటే ఇక్కడ షిరిడీలో అక్కడ ఉన్నా కానీ ఇంట్లో జరిగే సంఘటన గురించి చెప్తూ ఉన్నారట. ఇప్పుడు అక్కడ బాబా వాడికి దర్శనం ఇచ్చారు. పైగా ఆయన ఎటు కూర్చున్నారో, అంటే అంతకుముందు మాస్టర్ గారు వేరేగా కూర్చునేవారట, అంటే వేరే దిక్కుకి. ఇక్కడ బాబా ఎట్లా కూర్చున్నారు, ఉత్తర దిక్కుకి అని ఇక్కడ మనం అనుకున్నాం కదా. అలాగా మాస్టర్ గారు షిరిడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన కూర్చునే విధానం మార్చారట. అట్లా అక్కడ జరుగుతున్న సంఘటనని మాస్టర్ గారు అక్కడ షిరిడీలో అమ్మగారితో చెప్తూ ఉన్నారట. అది అంతేకాకుండా, అంటే చూడండి ఇక్కడ జరుగుతున్న లీల మాస్టర్ గారికి తెలుసు. ఆయన ఉత్తరముఖంగా కూర్చొని, అంటే 3 కాయలు ఇక్కడ కొట్టని చెప్పి బాబా అక్కడ ఉత్తరముఖంగా కూర్చున్నారట. ఇక మాస్టర్ గారు కూడా తర్వాత నుంచి షిరిడి నుంచి వచ్చిన తర్వాత బాబా అక్కడ ఎలా కూర్చున్నారో అదే విధంగా కూర్చునేవారట, ఉత్తరముఖంగా. అంటే ముందు కూర్చునే విధానం మారిపోయి అప్పుడు నాకు ఆనంద బాష్పాలు కారాయి. తర్వాత ఇతను వీళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి కనుక్కున్నారట. అప్పుడు ఫోన్ కాదు, లెటర్ రాసి, నాన్నగారు ఇట్లా మీరేదో మొక్కుకున్నారట అంటే, అప్పుడు ఆయన నిజమే అన్నప్పుడు అది అంటే కన్ఫర్మ్ చేసుకుంటాడు, బాబా కరెక్ట్ చెప్పాడా లేకపోతే బాబా కూడా పొరపడ్డా అన్నట్టుగా. అట్లా కన్ఫర్మ్ చేసుకొని అతను మొక్కు చెల్లించుకున్నారు. అప్పుడు ఏం చెప్పారు ఆయన, నీ గురువు ఎవరు అన్నారట. అంటే నేను మాస్టర్ గారని నేను చెప్పాక నాకు ఒక రహస్యం చెప్పారు. రహస్యం చెప్పప్పుడు చెప్పొద్దు అన్నారట. ఆ రహస్యం తర్వాత అతను ఈ మధ్య కాలంలో అతను ఆ రహస్యం గురించి చెప్పాడని చెప్పి నాకు తెలిసిందనమాట. అప్పుడు ఏం చెప్పారంటే, మాస్టర్ గారు కూడా ఆయన దత్తస్వరూపం అని అతనికి తెలియజేశారట. అది రహస్యంగా ఉంచారు మాస్టర్ గారు. అప్పుడు బాబా చెప్పిన రహస్యం ఏంటంటే, మాస్టర్ గారు అంటే మనం అనుకునే సామాన్య సాయి తత్వ ప్రచారకులు కాదు, ఆయన దత్తస్వరూపం అని. అందుకే మనకి రామిరెడ్డి తాతని కూడా ఇప్పుడు ఆయన స్వామి ఎక్కడున్నారంటే ఇప్పుడు మనం వచ్చిన ఇంట్లోనే ఉన్నారు కదా అని ఆయన చెప్తారు. కానీ మాస్టర్ గారు ఏమంటారు, నేను సాయి గురించి రాయడము, మాట్లాడటము, చెప్పడం వల్ల సాయి దత్తస్వామి ఇద్దరు సంప్రీతులే మన ఇంట్లోనే ఉన్నారని రామిరెడ్డి తాత గారు కన్ఫర్మ్ చేశారు అని సంతోషపడుతున్నట్టుగా చెప్పారు. ఆయన ఎక్కడా కూడా పిడికిలు విప్పేవారు కాదనమాట. అట్లాగా ఆ రోజు ఆ రహస్యం అదని మాకు తర్వాత తెలిసిన తర్వాత ఎంతో సంతోషం వేసింది. ఈ రామకృష్ణుడి తర్వాత ఎప్పటికో చెప్పారట. అంటే ఆ రోజుల్లోనే మాస్టర్ గారి గురించి బాబా రామకృష్ణారెడ్డికి స్వయంగా చెప్పారు. అంటే నా గురువు మాస్టర్ గారు అని అన్నప్పుడు ఆ రహస్యం చెప్పారట. అప్పుడు ఆయన ప్రక్కనే కుక్కలు ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైనా దత్తస్వామి గురించి చెప్పుకుంటే దత్తస్వామితో పాటు ఆ కుక్కలు ఉంటాయి. అట్లాగే ఆ రోజు సాయి ఆయనకి దర్శనం ఇచ్చిన రోజు కూడా ఆయన ప్రక్కనే కుక్కలు ఉన్నాయి. భయమేసి లైట్ వేశాను. ఆయన నా కళ్ళ ముందే అదృశ్యులయ్యారు. తెల్లవారి మా నాన్నకు ఉత్తరం రాశాను. తాము శివునికి 5 టెంకాయలు మొక్కుకొని ఇంకా చెల్లించలేదని ఆయన జవాబు రాశారు. చూడండి, ఆయన మొక్కుకుంది ఎవరికి? శివుడికి. కానీ బాబా ఏం చెప్తున్నారు అంటే, సకల దేవతా స్వరూపం, నాకు రాముడికి భేదం ఎలా లేదని చెప్పారో అలాగే
నాకు శివుడికి. అంటే అన్ని స్వరూపాలు ఆయనవే, త్రిమూర్తి స్వరూపం కనుక. అది అద్భుతమైన లీల అన్నమాట. జనవరి 1975 చివరి గురువారం నా సహోపాధ్యాయులతో కలిసి రఘు అనే యువకుడు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళాడు. తర్వాత ఫిబ్రవరి 10న మద్రాసు నుండి రఘు ఇలా వ్రాశాడు. తిరుగు ప్రయాణంలో నేను గూడూరు బస్టాండ్లో హోటల్కి వెళ్తూ ఉండగా కాషాయ వస్త్రాలు, విభూది, కుంకుమ ధరించిన సుమారు 50 సంవత్సరాల వయసు గల ఒక ఆమె నన్ను పేరు పెట్టి పిలిచి టీ రొట్టెల కోసం 30 పైసలు అడిగి తీసుకొని విద్యానగర్ నుంచి వస్తున్నావా అన్నారు. అంటే మాస్టర్ని కలిసి వీళ్ళు వెళ్తూ ఉంటే ఆ విద్యానగర్ బస్ స్టాండ్లో జరిగిన సంఘటన అనమాట. ఈ సంఘటన తర్వాత అతను మాస్టర్ గారికి మళ్ళీ లెటర్ రాశాడు. అప్పుడు అడుగుతున్నారట ఆవిడ, విద్యానగర్ నుంచి వస్తున్నావా అని పేరు పెట్టి పిలిచి టీ రొట్టెల కోసం 30 పైసలు అడిగి తీసుకొని విద్యానగర్ నుంచి వస్తున్నామన్నారు. నేను మిమ్మల్ని కలిశానని చెప్పాను. అప్పుడు ఆమె అన్నారు, మీ కలయిక కాకతాళీయం కాదు, ముందే నిర్ణయమైంది, గమ్యానికి సాగిపో, మధ్యలో ఆగవద్దు అని తక్షణమే వెళ్ళిపోయారు. నాటి రాత్రి నాకు స్వప్న దర్శనం వచ్చింది. నేను గాలిలో తేలుతూ ఒక మహనీయుని వద్దకు వెళ్ళాను. నేను నమస్కరించగానే ఆయన ప్రేమగా ప్రవర చెప్పి నమస్కరించు అన్నారు. నేను అలా చేయగానే మెలకువ వచ్చింది. అప్పుడే తెల్లవారింది. ఆయన సాయిబాబాలా ఉన్నారు. నా జీవితం అంతా ఆయన సేవ చేయాలనిపించి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. మొదట షిరిడీలో సాయిబాబాను, అక్కలకోట స్వామిని సేవిస్తాను. కొంతకాలం తర్వాత మీ దర్శనానికి రావాలని అనుకుంటున్నాను. మీ రఘు అంటే ఒక బద్ధజీవి తీవ్ర ముముక్షువయ్యాడు అంటున్నారు. అట్లానే ఏప్రిల్ 1973 ఒకనాడు ఉదయం 7:30 గంటలకు నేను నా ప్రక్కింట్లో ఉన్న ఉపాధ్యాయుడు చిరంజీవి రాధాకృష్ణ కలిసి కాలేజీకి వెళ్ళాం. ఇది మాస్టర్ గారు చెప్తున్నారు విద్యానగర్లో సంఘటన. 73లో ఉదయం 7:30 గంటలకి మాస్టర్ గారు విద్యానగర్లో కాలేజీలో లెక్చరర్గా చేసేటప్పుడు నా ప్రక్క ఇంట్లో ఉన్న ఉపాధ్యాయుడు చిరంజీవి రాధాకృష్ణ కలిసి కాలేజీకి వెళ్ళాము. సుమారు 8 గంటలకు తెల్లని గుడ్డలు ధరించిన ఒక వృద్ధుడు నా గదికి వచ్చి శ్రీమతి రాధాకృష్ణతో నా కోసం అడిగి నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలని, నేను వచ్చి వెళ్ళానని, నా ఆశీస్సులని వాడికి చెప్పు, నాకు పేరు ఊరు లేవు. మనం అనుకున్నట్టుగా నామరూపరహితాయ నమః, ఆయనకి పేరు ఊరు లేవు, వాడు నా కొడుకు వంటి వాడు, నేను వాడికి తెలుసు, నా ఆశీస్సులను చెప్తే వాడికి తెలుస్తుంది అన్నారట. అంటే మాస్టర్ గారును ఈ రాధాకృష్ణ గారికి కలిసి ఈ కొలీగ్ కాబట్టి వీళ్ళిద్దరు కాలేజీకి వెళ్ళగానే 7:30కి 8 o'clockకి తెల్లని గుడ్డలు ధరించిన ఒక వృద్ధుడు వచ్చి ఆవిడ్ని, ఈ రాధాకృష్ణ గారి భార్యనితో అడిగారట. ఎవరి గురించి? మాస్టర్ గారి గురించి అడిగి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, నేను వచ్చి వెళ్ళానని, నా ఆశీస్సులని వాడికి చెప్పు. అంటే మాస్టర్ గారి గురించి అడిగాడు కదా, అందుకని మాస్టర్ గారికి చెప్పు, నాకు పేరు ఊరు లేవు, నా ఆశీస్సులని చెప్తే వాడికి అర్థమవుతుంది, వాడికి తెలుస్తుంది అన్నారట. సరే ఆవిడేం చేసింది, ఈయన ఎవరో మహాత్ముడిలా ఉన్నాడని ఆయన మహాత్ముడని తోచి ఆమె కొడుకు 2 సంవత్సరాల వాడు ఆయనకు నమస్కరించారు. సరే తర్వాత అస్వస్థతగా ఉన్న తన మదర్ చేత నమస్కారం చేయించాలని చూసేసరికి ఆయన కనిపించలేదు. ఈవిడను ఈ చిన్న పిల్లవాడి చేత నమస్కారం చేయించింది. తన ఇంట్లో ఉన్న తన మరదల చేత కూడా నమస్కారం చేయించాలి, ఆవిడకి ఆరోగ్యం బాగాలేదనుకుంటే అని తీసుకుని వచ్చేసరికి ఆయన కనిపించలేదట. కొద్ది సంవత్సరాల తర్వాత ఆమె మరదలు మరణించింది. అందుకే బాబా దర్శనం ఆవిడకు కాలేదేమో. అంటే మాస్టర్ గారు ఆ విద్యానగర్ మందిరానికి బాబా ఎన్నిసార్లు వచ్చి ఉంటారో, ఎంతమందికి బాబా అక్కడ భౌతికంగా దర్శనం ఇచ్చారో మాస్టర్ గారు స్టూడెంట్స్కి. ఆశ్చర్యం ఉంటుందన్నమాట. అసలు ఆ మాస్టర్ గారి మాస్టర్ గారు ఉన్న గదిలో బాబా గురించి అంతటి సత్సంగం అవన్నీ నిర్వహించిన చోట ఎక్కడ ఒక్క మహాత్ముడు కొద్ది క్షణాల పాటైనా కూర్చుంటాడో ఆ ప్రదేశం పరమ పవిత్రమైపోతుందంట. అలా కనుక చూసుకుంటే మనం మాస్టర్ గారు అక్కడ గడిపి ఆయన గురించి, ఎంతమంది మహాత్ముల గురించి అక్కడ ఆయన అందరికీ తెలియజేశారో, అక్కడ మాస్టర్ గారు అమ్మగారు కలిసి జీవించారో, అంటే ఆ ప్రదేశం ఎంత పరమ పవిత్రమో చూడండి, విద్యానగర్లో ఉన్నటువంటిది. అట్లానే పక్రామానికి చెందిన చిరంజీవి కోటేశ్వరికి టాన్సిల్స్ బాగా పెరగడం చేత అమ్మాయి ఎదగడం లేదు. సాయి చిత్ర పారాయణ ప్రారంభించిన కొద్ది రోజులకు ఒక గురువారం రాత్రి ఆమెకు స్వప్నం వచ్చింది. అంటే పారాయణ చేసుకుంటే ఏమవుతుంది, కథలే కదా, మనకు తెలిసినవే కదా, మనం చేసుకోవటమే కదా అనే దృష్టి వేరు. ఇది చేసుకుంటూ ఉంటే బాబా వచ్చి నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంగా చేసుకోవడం వేరనమాట. అంటే మనం అనుమానంతో చేయకుండా ఎప్పుడూ కూడా బాబా నాకు మేలు చేస్తారు, మనం పారాయణ మాస్టర్ గారు మనకి బ్రహ్మాస్త్రం ఇచ్చారు, మనకి పారాయణ చేసుకుంటూ ఉంటే మనం ఆయన ఒడిలో ఉన్నట్టే, ఆయన సన్నిధిలో ఉన్నట్టే,
మన చేతిలో గ్రంథం ఉంది అంటే మనం బాబా ఒడిలో ఉన్నామని అనుకుందాం, ఆయన ద్వారకామాయిలో కూర్చున్నామని అనుకుందాం, ఆ రోజుకి వెళ్ళిపోదాం అని మన మనసుని అలా సంసిద్ధం చేసుకొని విశ్వాసాన్ని వహించి ఉండాలన్నమాట. బాబా ఏం చెప్పారు, నువ్వు ఓపికగా వేచి ఉండు, భగవంతుడు ఎలా చక్కబెడతాడో చూడు అని చెప్పినట్లుగా. అట్లాగా ఈవిడ ఈ కోటేశ్వరికి టాన్సిల్స్ చేత ఆ పాప పెరగపోతూ ఉంటే బాబా చేతుల పారాయణ ప్రారంభించిన కొద్ది రోజులకే ఒక గురువారం రాత్రి ఆమెకు స్వప్న దర్శనం వచ్చింది. ఒక ఆసుపత్రిలో సాయిబాబా డాక్టర్ గాను, పోలేరమ్మ నర్సు గాను, క్షేత్ర పోలస్వామి కంపౌండర్ గాను కనిపించారు. ఎంత అద్భుతం! ఆ స్వప్నంలో ఎలా ఉందట, ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్లో బాబానేమో డాక్టర్గా కనపడుతున్నారట. ఆ ఊరి దేవతైన పోలేరమ్మేమో నర్సుగాను, ఆ క్షేత్ర పోలస్వామి కాంపౌండర్ గాను కనిపించి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టారు. పోలేరమ్మేమో భయం లేదు, నోరు తెరువు అన్నది. ఆమె తెరిస్తే బాబా ఆపరేషన్ చేశారు. తర్వాత మెలకువ వచ్చింది. నాటితో వ్యాధి తగ్గిపోయింది. ఎంత అద్భుతమో చూడండి. అంటే స్వప్నంలోనే ఆ పాపకి బాబా ఆపరేషన్ చేశారనమాట. ఎవరెవరు కనబడ్డారు? బాబా, ఆ ఊరి గ్రామదేవత అయిన పోలేరమ్మ, అక్కడే ఉన్నటువంటి క్షేత్ర పోలస్వామి కాంపౌండర్గా కనిపించారట. ఆయనకి సహాయకారులుగా వీళ్ళిద్దరు ఉన్నారు, ఒక నర్సు, కాంపౌండరు, మెయిన్ డాక్టర్ బాబా. అప్పుడు ఆవిడ కుర్చీలో కూర్చోబెట్టి పోలేరమ్మ ఏమో భయం లేదు, నోరు తెరివన్న పాపనంటే ఆమె తెలిస్తే బాబా ఆపరేషన్ చేశారు. ఈ గొంతు దగ్గర ఉంటాయి కదా టాన్సిల్స్, అవి చేశారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? స్వప్నంలో. తర్వాత మెలకువ వచ్చింది. నాటితో ఆ వ్యాధి తగ్గిపోయింది. అంటే చైత్రపారాయణ చేసుకుంటే ఎంతటి కష్టమైన ఆయన మనకి తీరుస్తారు అనే నమ్మకంతో చేసుకోవాలన్నమాట. అట్లానే ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు రాశారు. ఇతను మాస్టర్ గారు స్టూడెంట్ అనమాట. నా తమ్ముడు శేషుఫణికి 3వ నెలలో పోలియో వచ్చి 10 ఏళ్ల వాడైనా కానీ నిలబడలేకపోయేవాడు. నేను విద్యానగర్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారు శ్రీ సాయిరామృతంలో సకల సాధు స్వరూపి అన్న అధ్యాయం చదువుతూ ఉండగా అకస్మాత్తుగా శ్రీ సమర్థనారాయణ మహారాజు వచ్చారు. ఈ ఎంకే వెంకటేశ్వర్లు గారు తన అనుభవం చెప్తున్నారు. నా తమ్ముడు శేషుఫణికి 3వ నెలలో పోలియో వచ్చి 10 ఏళ్ల వాడైనా కానీ నిలబడలేకపోయేవాడు. పోలియో అంటే నిలబడలేరు కదా. నేను విద్యానగర్కి వెళ్ళినప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు మాస్టర్ గారు ఏం చేస్తున్నారట, సాయి రామృతంలోని సకల సాధు స్వరూపి అనే అధ్యాయం చదువుతూ ఉన్నారట. అది చదువుతూ ఉంటే అంతలోకి శ్రీ సమర్థనారాయణ మహారాజు వచ్చారట. వారు మాస్టర్ గారు ఇచ్చిన విభూతి ఇంటికి పంపాను. అది చేరిన 4-5 రోజుల కల్లా తమ్ముడు కర్ర పట్టుకొని అడుగులు వేయసాగాడు. 10 ఏళ్ల పిల్లవాడైన వాడు, పోలియో వల్ల నిలబడలేని వాడు మాస్టర్ గారును సమర్థనారాయణ మహారాజు ఇచ్చినటువంటి ఊదీని వాళ్ళ ఇంటికి పంపిస్తే ఆ పిల్లవాడికి ఆ ఊది ఇవ్వటం వల్ల తమ్ముడు కర్ర పట్టుకొని అడుగులు వేయసాగాడు. అప్పుడే తిరుపతిలో ఉన్న నాకు ఒకనాటి తెల్లవారుజామున కలలో సాయిబాబా కనిపించి నన్ను చూపి ఈ కుంటివాణ్ణి రక్షించింది నేనే అని ప్రక్కవారితో అన్నారు. అంటే మా తమ్ముడి సంగతి అలా చెప్పారనుకున్నాను. స్వప్నంలో బాబా కనపడి ఇతన్ని చూపించి చెప్తున్నారట పక్కన వాళ్ళకి, ఈ కుంటివాణ్ణి రక్షించింది నేనే అని. అంటే అప్పుడు ఇదేమంటున్నాడు, రక్షించిన తమ్ముడినైనా కానీ తనను చూపించవటం వల్ల తన తమ్ముడి గురించి చెప్తున్నారని అతను ఆనంద వెంకటేశ్వరులు అనుకున్నారట. అంటే బాబా స్వప్నంలో కనపడి కన్ఫర్మ్ చేశారు, రక్షించింది నేనే అని. ఊది ఇచ్చిందేమో మాస్టర్ గారు నారాయణ మహారాజు, కానీ బాబా చెప్తున్నారు నేను రక్షించానని. అంటే వాళ్ళందరికీ అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు, వాళ్ళకి భేదమే లేదు. అందుకే సకల సాధు స్వరూపి అనే అధ్యాయం చదువుతున్న సమయంలోనే శ్రీ సమర్థనారాయణ మహారాజు కూడా వచ్చారు అని. అలాగే అదే నిజమైంది. స్వప్నంలో చెప్పారు, ఆ విభూది పూయటం మొదలుపెట్టిన కొద్ది రోజులకే వాడు ఏ సహాయము లేకుండా నడవసాగాడు. ఎంత విచిత్రం అండి, ఎంతటి అద్భుతం. పోలియో వచ్చిన వాళ్ళు నడవటం అనేది సాధ్యమా? కానీ బాబా యొక్క అనుగ్రహంతో అలా నడవసాగారు. అట్లానే దేశిరెడ్డి కృష్ణారెడ్డి, ఇతను మెట్టు, నెల్లూరు దగ్గర ఎక్కడో మెట్టు అంటారు ఆ ఊరు, ఒకసారి జబ్బు చేసి ఏం చేసినా కానీ తగ్గలేదు. ఆయన భార్య ఆయనకు బాబా గురించి చెప్పి తగ్గితే షిరిడి వస్తాడని మొక్కుకోమన్నది. ఆయన మొక్కుకోగానే జబ్బు తగ్గిపోయింది. తర్వాత ఒకనాటి రాత్రి కలలో ఆయనకు బాబా కనిపించి ఆ ఊరి వ్యక్తిని ఒకరిని చూపి ఇతడు మీ ఇంటికి దొంగతనానికి రాబోతున్నాడు అన్నారు. అసలు ఎంత గమ్మత్తో! ఇలాంటి లీలలు వింటుంటే కూడా భలే ఆశ్చర్యంగా ఉంటాయి.
అతను జబ్బు చేసింది, ఎంత చేసినా కానీ తగ్గకపోయేసరికి ఆ భార్య మాట మీద బాబా గురించి ఆవిడ తెలియజేసి నీకు తగ్గితే కనుక షిరిడి వస్తాను మొక్కుకోమన్నదట. అట్లా మొక్కుకోగానే జబ్బు తగ్గిపోయింది. ఒకరోజు బాబా కళ కనపడి ఒక వ్యక్తిని చూపించి, అంటే బాబాకి అనుగ్రహం లభిస్తే ఎలా ఉంటుందంటే ఎంత చిన్న విషయాలు, ఇదిగో నీ ఇంటికి వీడు దొంగతనానికి రాబోతున్నాడని ఒక వ్యక్తిని చూపించి బాబా స్వప్నంలో చెప్పారట. సరే బాబా చెప్పారు కదా అని అతడు వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఉదయం ఆ వ్యక్తి ఎదురైనప్పుడు కృష్ణారెడ్డి ఏమైనా అర్ధరాత్రి మా మీదకి వచ్చావేంటి అని అడిగితే అతడు కంగారు పడి తప్పిపోయిన దూడ కోసం వచ్చానన్నాడు. అంటే బాబా హెచ్చరించారని చెప్పి అతడు ఏం చేశాడట, ఆ రాత్రి లైట్ వేసి నిద్రపోకుండా లైట్ వేసి కూర్చున్నాడట. సరే ఆ నిజంగా దొంగతనం చేయడానికి వచ్చినోడికి అక్కడికి వచ్చేసరికి లైట్ వేసి ఉండేసరికి అర్థం కాలే, వీళ్ళు ఇంకా ఇంట్లో మేలుకొనే ఉన్నారని చెప్పి అతను తచ్చట్లాడి తిరిగి వెళ్ళిపోయాడట. సరే ఇది ఎంతవరకు కరెక్టో చూద్దామని అతను, మరి ఇతన్ని కృష్ణారెడ్డి అయితే అతన్ని చూడలేదు, అతను అక్కడికి రాలేదు కాబట్టి. అప్పుడు తర్వాత రోజు అతను ఎదురైతే, ఎందుకంటే బాబా స్వప్నంలో చూపించారు కదా వాడి మొహాన్ని, వీడే ఇంటికి రాబోతున్నాడని, అందుకని అతన్ని ఆ రోజు రైతు చూడకపోయినా అతని ఇంటికి రాకపోయినా కానీ ఏమడిగాడు, ఏమయ్యా అర్ధరాత్రి మా వీధికి వచ్చావేంటి అన్నాడు. అనేసరికి అతనికి భయం వేసింది చూసేశాడని. అందుకని అతడు కంగారు పడిపోయి తప్పిపోయిన దూడ కోసం వచ్చానన్నాడు. అంటే బాబా యొక్క అనుగ్రహం లభిస్తే ఇంట్లో జరగబోయే చిన్న చిన్న దొంగతనానికి ఎవడొస్తున్నాడో కూడా చూపించారనమాట బాబా. ఇతను మాస్టర్ స్టూడెంట్, ఇతను ఈ కృష్ణారెడ్డి అన్నతను. ఒంగోలులో చాలా సంవత్సరాల్లో సత్సంగాల్లో పాల్గొన్న వారికి మంచి అనుభవాలు కలిగాయి. శ్రీమతి సీతారామూర్తి గారు కృష్ణ భక్తురాలు. ఆమె శ్రీ సాయిరామృతం చదివి సాయి నాకు శ్రీకృష్ణుడిగా దర్శనం ఇవ్వలేదు అనుకున్నారట. అంటే సాయి సకల దేవతా స్వరూపం కదా, మనకి ఉంటుంది ఆ కోరిక, మనం ఆల్రెడీ అంతకుముందు ఎవరైనా ఇష్టదేవతగా పూజిస్తూ ఉంటే. అందుకని ఈవిడ అనుకున్నారట, నాకు సాయి శ్రీకృష్ణుడిగా దర్శనం ఇవ్వలేదు అనుకున్నారు. నాటి సాయంత్రం వారి పూజలోని బాబా పటం నీలిరంగుగా మారిపోయింది. బాబా పటం నీలిరంగుగా మారిపోయింది. చూడండి గమ్మత్తు. పూజలో లోపం వల్ల అలా జరిగిందేమోనని ఆమె భయపడుతూ ఉంటే నాటి రాత్రి సాయి కల్లో కనిపించి, నేను వస్తే భయపడతావేమి, నా తలపై 3 పువ్వులుంచి పూజ చెయ్యి, రేపు వెళ్తాను అన్నారు. ఆవిడేమో కృష్ణుడిగా దర్శనం కావాలని కోరుకుంటే ఆ రోజు సాయంత్రం వారింట్లో ఉన్న పూజలో ఉన్న బాబా పటం నీలంగా మారిపోయిందంటే కృష్ణుడి రంగులోకి మారిపోయింది. అనంతమైన ఆకాశతత్వంలాగా బ్లూగా మారిపోయిందట. అప్పుడు ఆవిడ భయపడిపోయింది, అయ్యో ఇదేదో లోపం జరిగిందేమో పూజలో, అందుకని ఇలా మారిపోయిందేమో అనుకుంటే ఆ రోజు రాత్రి సాయి కల్లో కనిపించి, నేను వస్తే భయపడతావేమి, నా తలపై 3 పువ్వుల నుంచి పూజ చేయను. మరి దత్తుడు కదా, అందుకని 3 పువ్వులతో ఆయన 3 రూపాల్లో అది త్రిమూర్తి రూపంతో కాబట్టి నా తలపై 3 పువ్వులు ఉంచి పూజ చేయి, రేపు వెళ్తాను అన్నారు. ఆమె అలానే చేశారు. నాటి సాయంత్రానికల్లా మళ్ళీ బాబా పటం మామూలుగా వచ్చేసింది. సాయికి వారి పటానికి కృష్ణునికి తేడా లేదు. అంటే సాయి అక్కడ చూడండి, నేను వచ్చాను ఈ రూపంలో అని చెప్తూ ఉన్నారు, నువ్వు ఆ పటానికి పూజ చేయని చెప్తున్నారు. అంటే ఆ పటానికి ఆయనకి భేదమే లేదు. అట్లా అనుభవం ఇచ్చింది బహుశా మనకి సాయేనేమో అనిపిస్తుంది అనమాట. అట్లా సాయికి వారి పటానికి, అలానే వారికి కృష్ణుడికి, ఇందాక మనం చెప్పినట్టు కృష్ణుడికి రాముడికి, సాయికి శివుడికి, సాయికి ఇట్లా ఒక్క భేదమే లేదు. అందుకే రామకృష్ణారెడ్డి వాళ్ళ నాన్నగారు మొక్కుకుంది శివుడికి, 5 టెంకాయలు మొక్కుకొని మర్చిపోతే బాబా అది గుర్తు చేసి, మీ నాన్న మొక్కుకొని మర్చిపోయాడని చెప్పి గుర్తు చేసి ఆ గురువారం మాస్టర్ గారి ఇంట్లోనే 3 టెంకాయలు కొట్టు అని చెప్పి తర్వాత వాళ్ళ నాన్నగారితో కన్ఫర్మ్ చేసుకోవటం. ఇదంతా కూడా అంటే బాబా యొక్క అనుగ్రహం పొందితే ఆయన మనతో పాటు ఎట్లా ఉంటుందో, ఎలా అయితే టెంబేస్వామితోటి రోజు దత్తస్వామి మాట్లాడుతూ నువ్వు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు ఇచ్చే నెల చెప్పారో అలానే మనం కూడా పొందగలిగితే ఎంత బాగుంటుంది. మరి టెంబేస్వామి కేవలం శ్రీ గురు చిత్ర పారాయణతో మహాత్ముడు అయ్యాడనమాట. ఆయన వాసుదేవ సరస్వతి స్వామి ఆయనకి ప్రథమంగా అంతటి ప్రత్యేకంగా దత్తస్వామిని ఆరాధించాలని లేకపోయినా ఇంట్లో ఉన్న సాంప్రదాయం ప్రకారం శ్రీ గురు చరిత్ర నిత్యపారాయణ చేసేవారట. వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారు అట్లా చేస్తున్నారు కనుక ఇది చేస్తూ ఉంటే ఆయన యొక్క దత్తుడి యొక్క విశేషమైన కృప లభించి ఆయన వాడి పంపించి అక్కడ గురువుల చేత ఆయనకి గురు దీక్ష ఇప్పించి వాసుదేవ సరస్వతి స్వామిని సాక్షాత్తు దత్తస్వరూపం అన్న స్థితికి తీసుకొచ్చారనమాట. అంటే ప్రతి నిత్యం ఆయనతో మాట్లాడుతూ ఉండేవారు. అసలు మనకి అలాంటి అనుభవం కలిగితే ఎలా ఉంటుంది, మనకి మాస్టర్ గారో బాబానో దత్తస్వామి ఇలాంటి అనుభవాలు ఇచ్చి స్వప్నంలో మాట్లాడితే. మరి దానికి మార్గం అంటే చెప్తున్నారు కదా, నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతాను అని మనకి మార్గం అయితే అందించారు. మనకి ఎన్ని తెలిసినా కానీ మనం ఏం తెలియనట్టు కానీ అన్నీ మర్చిపోయి
మళ్ళీ మనకి సమయం లేదనో, రోజంతా పిల్లలతో గడిచిపోతుంది, రోజంతా ఉద్యోగంతో గడిచిపోతుంది, రోజంతా వంటతో గడిచిపోతుంది, రోజంతా జాబ్తో సరిపోతుందని ఏదో ఒక వంకని వెతుక్కుంటాం. కారణం ఏంటి? మనం మాటలు అంటున్నామే కానీ మనకి ఆ లక్ష్యం మీద ప్రీతి కానీ, అది నిజంగా ఒక్కసారి అనుభవం అయితే కానీ, దాని రుచి చూస్తే కానీ దాన్ని మళ్ళీ మళ్ళీ చేజార్చుకోకుండా మళ్ళీ పొందాలి, ఆయన యొక్క శాశ్వతమైన సన్నిధిని పొందాలి, ఆయన మనలోను మన చుట్టూ మనతోనే ఉండి మనతోనే మాట్లాడాలి అని మనకి అనిపిస్తుంది అనమాట. ఇట్లా ఇంకా ఎన్నో అనుభవాలు మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు కొంచెంసేపు భజన చేద్దామండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర